స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మీటింగ్ నిమిత్తం సిద్ధపాటు 3 దినాల మీటింగులు దేవుడు మనం ముఖ్యంగా 3 రోజులు డేట్లు సిద్ధపరిచాడు. అలాగే 3 దినాలు జయకరంగా జరిగించాడు. 3 దినాలు జనసమూహాన్ని కూడా ఆ విధంగానే సిద్ధపరిచాడు దేవుడు. మనం 40 రోజులు ప్రార్థన చేసాం. మనందరం కూడా ఎంతో సంతోషంతో ప్రతి దినము కూడా ఆయన సన్నిధానంలో మీటింగ్ లిమిట్స్ కొరకు మనందరం ప్రార్థన చేసాం. దేవదాసులు మనందరం కూడా సంఘ విశ్వాసులు అందరూ కూడా ప్రార్థన చేశారు. సిద్ధపాటు గురించి ప్రార్థన చేసాం. సాతాన్ తంత్రాల గురించి ప్రార్థన చేసాం. బాప్టిషాల కొరకు ప్రార్థన చేసాం. దైవశాఖలు ప్రయాణముల కొరకు ప్రార్థన చేసాం. సకాలంలో వచ్చి సకాలంలో స్టార్ట్ చేసి మళ్ళీ సకాలంలో ముగించేటట్టుగా ప్రార్థన చేసాం. అయితే దేవుడు ఒకటే అన్నాడు, క్రీస్తు యేసునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. ప్రార్థన చేయండి, గొప్ప కార్యాలు మీరు చూసిద్దరు అన్నాడు. ఆ విధంగానే ఆ మీటింగ్లో దేవుడు గొప్ప కార్యాలు చేశారు. మనం ఇక్కడ మందిరం స్థాపించి 5 నెలలు అయింది. 5 నెలలు 6 నెలలు అయింది. 5 నెలలు 6 నెలల్లో మరి గొప్ప దైవ సేవకులను పిలిచి మీటింగ్ ఏర్పరచడం అనేదంటే అది మామూలు విషయం కాదు. అది ఎంతగానో 10-15 సంవత్సరాలు సేవ చేస్తూ సంఘాన్ని నడిపిస్తున్న దైవ సేవకుల ద్వారా అయితే కొంచెం జరుగుద్ది. అయితే వాంబే కాలనీ మనకి ఎవరో తెలియదు, సేవకులు తెలియదు. ఎవరో తెలియకపోయినా కానీ మనకు తెలిసిన వాడు ఎవరు? మన దేవుడు. మనం మొరపెట్టుకున్నది ఎవరికి? మన దేవుడికి. నడిపించేవాడు ఆయనే. ఆయన ముందుండి మన కార్యాలన్నీ కూడా సమస్తం కూడా ఆ సమయానికి ఏమైతే సిద్ధపరచాలో, ఎంతవరకు జనసమూహం సిద్ధపరచాలో ఆ విధంగా సిద్ధపరిచి ఆ 3 దినాలు గొప్ప దైవకృపను బట్టి గొప్ప ఉద్యోగంగా ఆ సువార్త మీటింగులు జయకంగా జరిగించారు. 10 సంవత్సరంలో మీటింగ్ పెట్టారు. ఆ సేవకుడు మీటింగ్ పెట్టినప్పుడు ఆ పక్కన అపార్ట్మెంట్లో ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఆయన సౌండ్ ఫుల్ అంటాడు అనమాట. సౌండ్ ఎక్కువ వస్తే కిందకి దిగిపోయి గొడవ పెట్టుకుంటాడు ఆయన. మళ్ళీ వాళ్ళ ఆవిడ గారు కూడా చర్చికి వెళ్తారు. 10 సంవత్సరం మన దగ్గరికి మన పాస్టర్ గారు వచ్చి మనతో మాట్లాడారు. ఆయన మీటింగ్ పెట్టినప్పుడు మేము అక్కడ ఉన్నప్పుడు టకా 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 అని అపార్ట్మెంట్ నుంచి కిందకి దిగిపోయి ఆ పాస్టర్ గారి మీద అడ్డమైపోయాడు అనమాట. మీరు సౌండ్ ఆపుతారా ఆపరా? మేము పడుకోవాలా వద్దా? ఏంటి ఇష్టం వచ్చినట్టుగా మీరు సౌండ్ పెడుతున్నారు అని అంత గర్జించాడనమాట. ఆ పక్కన ఎదురుగా గుడి ఒకటి ఉంది. ఆవిడ కూడా వచ్చి ఇంత సౌండ్లు పెడితే ఎలాగండి, మాకు బాగా ఇబ్బందిగా ఉంది, మాకు ఇదైపోతుంది, మేము దేంట్లో పాలు పొందలేకపోతున్నాం, టీవీలు చూడలేకపోతున్నాం, ఏదో వంకలు పెట్టారు. అయితే దేవుడి కృపను బట్టి మన మీటింగ్ అక్కడ ప్రార్థన చేసినప్పుడు కూడా జ్యోతితో చెప్పారంట పక్కన ఆవిడ, అమ్మా నేను చర్చికి వెళ్తాను, ప్రార్థనకి వెళ్తాను, మా ఆయన సౌండ్ ఎక్కువ పెడితే ఊరుకోడు, మరి దేవుడు ప్రార్థన చేయండి అని జ్యోతితో చెప్తే జ్యోతి వచ్చి ఇలా చెప్పినప్పుడు, అయితే దేవుడు గొప్ప కార్యం ఏంటంటే ఊరికే నిలుచుడడి యెహోవా మీ మధ్య గొప్ప కార్యం చేసేదురు, అది మీరు చూసిదురు. ఆనాడు దేవుడు ఆ వాగ్దానం అక్కడ చెప్పాడు. కానీ ఈనాడు మన సన్నిధానంలో మన మీటింగ్లో దేవుడు ఆ వాక్యం నెరవేర్చాడు. మనం ఊరికే నిలిచి చూసాం, ఊరికే మనం ప్రార్థన చేసాం. గొప్ప కార్యం దేవుడు ఆ 3 దినాలు జయకరంగా జరిగించాడు. అలాగే దైవ సేవకులు కూడా వచ్చిన 3 కూడా హేమహేమీలు అనమాట. ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళనమాట. పోటీలు పడే 3 పోటీలు పెడితే 3 హేమహేమీలాగా దైవ సేవకులు మినిమంగా 3-4 గంటలకి ధారాళంగా వాక్యం చెప్పగల దైవజనులు వాళ్ళు. అయితే దేవుని కృపను బట్టి వాళ్ళు కూడా ఏ సమయానికి వాక్యం ప్రకటించాలి, ఏ సమయానికి ముగించాలి, వచ్చే జనాభాకి నిర్లక్ష్యం లేకుండా 2వ రోజు క్రమంగా వచ్చేటట్టుగా ఆ విధంగా రావాలని సమయం ప్రకారంగా స్టార్ట్ చేశారు. మళ్ళీ సమయం ప్రకారంగా ముగించారు. అది గొప్ప విషయం. ఒక్కొక్క సేవకులు మైకి పుట్టుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది. 10 అవుద్ది, 11 అవుద్ది, 12 అవుద్ది. వీళ్ళు టైం చూడరు, మైకి చూస్తారు, వాక్యం చూస్తారు. వచ్చే జనాభా ఏంటి, అబ్బో అయ్యగారు ఈరోజు ఎంత చెప్పండి, రేపు వచ్చే అయ్యగారు ఎంత ఏం చెప్తారు అని నిర్లక్ష్యం వస్తుంది. కానీ దేవుని కృప బట్టి మనకు వచ్చిన దైవ సేవకులు అందరూ కూడా సమయం చూసుకోవడం,
ఇంకో మాట చెప్తా ముగిస్తున్నానమ్మా అంటాం. ఆ విధంగా మా ఆయన గుడివాడ పాస్టర్ గారు కానీ, వర్గీస్ గారు కానీ, మన రమేష్ గారు అంతా అసలు చెప్పవచ్చులా టైం కరెక్ట్గా చూశారు, రావడం లేటుగా వచ్చారు. వాక్యం క్రమంగా ఆత్మీయ ఆహారం సమృద్ధిగా కొద్ది సమయంలోనే ఆత్మీయ ఆహారం సమృద్ధిగా అందరికి అందించి సంతోషంతో మీటింగులు ముగించేటట్టుగా మనకి ఎంతో బలం ఇచ్చారు. ఆ విధంగానే వచ్చిన దైవ సేవకులందరూ కూడా, నేను ఇంతవరకు ఎన్నో మీటింగులు చూశా కానీ ఏదో సాల్వాలేసి దండలేసి సన్మానాలు ఇచ్చారు. కానీ అలాగే ఏ మీటింగులో కూడా వాంబేకంలో ఏ మీటింగ్ జరిగినా ముందు ఆహ్వానం ఎవరికంటే దేవుడికి ఎవరు రాజకీయ నాయకులకి ఇస్తారు. రాజకీయ నాయకులను పైన పిలిచి వాళ్ళకి సన్మానం చేసి శాలువా కప్పి దండలేసి వాళ్ళకు 2 మాటలు మైకి ఇచ్చేవాళ్ళు. కానీ మనందరికీ రాజకీయ నాయకుడైనా అధికారైనా ప్రధాన అధికారైనా మన దేవుడే. ఆయనే మన స్టేజీ మీద నిలబడి ప్రతి కార్యక్రమం కూడా జయకరంగా జరిగించారు. స్టేజీ విషయంలో కానీ, లైటింగ్ విషయంలో కానీ, సౌండ్ సిస్టమ్ విషయంలో కానీ, ఇన్స్ట్రుమెంట్ విషయంలో కానీ, పాటలు పాడే కోరి బిడ్డల విషయంలో కానీ అందరూ కూడా ఏది కూడా ఇది కొరతగా ఉందని ఒక్కరు కూడా అనిపించలా. ఆ గ్రౌండ్లో గంజాయి బ్యాచ్ కూర్చుంటారు అన్నమాట. సాయంత్రం అయ్యేసరికి 6 కాడి నుంచి 11 వరకు బాటిల్ తెచ్చుకొని ఆ గ్లాసులో తెచ్చుకొని మన స్టేజ్ వెనక పక్క బల్ల దగ్గర అదే ప్లేస్లో కూర్చొని తాగుతుంటారు ఆటోలు పెట్టుకొని. మరి మనం అందరం దాసుడు మన అందరం కూడా గొప్పగా ప్రార్థన చేసాం. ప్రార్థన చేసినప్పుడు దేవుని కృపను బట్టి ఆ 3 రోజులు ఒక్క గంజాయి తాగేవాళ్ళు కూడా అక్కడ కూర్చోవాలా, ఆటంకం పరచలా, అడ్డులు చెప్పలా, ఎవరు కూడా ఏ అలర కూడా లేకుండా వాళ్ళు కూడా మనకు సహకరించాడు. వాళ్ళలో దేవుడు ఉండి వాళ్ళ మనసులు మార్చివేసేసాడు. సాక్ష్యాలు కూడా గంభీరంగా విన్నారు. అలాగే వాక్యం కూడా అక్కడక్కడ కూర్చొని వాక్యాలు కూడా విన్నారు వాళ్ళు. అది గొప్ప సంతోషం మనకి. ఎవరైనా మీటింగులు పెడితే పాల్ ఇమానుయేల్ గారు మీటింగ్ పెట్టారు. పాల్ ఇమానుయేల్ గారు మీటింగ్ పెట్టినప్పుడు 100 మంది 125 మంది రావడం కానా కష్టమైపోయింది. ఆయన కూడా ఎంతో పబ్లిసిటీ చేశారు, చాలా పబ్లిసిటీ చేశారు. నాకు తెలిసినంత మట్టికి బాంబే కాలనీ కానీ ఏదైనా కానీ 4-5 వేల పోస్టర్లు అంటించారు. నేను చూసిన కానీ అయితే ఆయన చాలా బాధపడి ఒకటే మైకులో పబ్లిక్గా చెప్పాడు, బాంబే కాలనీ ప్రజలు మమ్మల్ని రిసీవ్ చేసుకోలేకపోయారు అన్నాడు. చాలా బాధపడ్డాడు ఆయన. అయితే మనల్ని దేవుడు మన మీటింగ్ని దేవుడు రిసీవ్ చేసుకున్నాడు. దేవుడు రిసీవ్ చేసుకొని ఆ ఫస్ట్ రోజు కుర్చీలు వేసాం మేము అందరం. యుద్ధ చీరుల్లాగా బనీళ్ళు గిన్నెలు వేసుకొని యూత్ అందరం కూడా వెళ్ళినాం. కానీ జనసమూహం ఒక్కరు కూడా రావట్లా. 6 అవుతుంది, ఏంటి కుర్చీలు నిన్నట్లేదు అంటే నాలో నేను అనుకున్నాను అనమాట. అయితే 40 రోజులు ప్రార్థన చేశాం కదా, దేవుడు కార్యం చేస్తాడని. అలా చూస్తానంటే ఒకరు వస్తూ 275 మందిని ఫస్ట్ రోజు జనాభా తీసుకొచ్చారు. నేను లెక్కేసి అందరినీ కుర్చీలో కూర్చున్న వాళ్ళు కానీ, పట్టాల మీద ఉన్న వాళ్ళు కానీ, అవుట్ సైడ్ అపార్ట్మెంట్లో నుంచొని వినేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనం వాళ్ళని అబ్జర్వేషన్ చేయాల. మనం ఎంతసేపు మన గ్రౌండ్ వరకు చూస్తున్నాం. కానీ దేవుడు ఏమన్నాడు, నా కుమారుడా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి నా సువార్త ప్రకటించన్నాడు. ఆ విధంగానే సువార్త అక్కడ కూర్చున్న వాళ్ళకు కూడా చుట్టుపక్కల అపార్ట్మెంట్లు అందరూ కూడా సువార్త వినబడింది. ఎంతోమంది అలర చేసి ఆపుతారేమో. సౌండ్ సిస్టమ్ లైన్ అవుట్లు అంటే మామూలు సౌండ్ కాదు అది. ఆ సౌండ్ లేపితే అపార్ట్మెంట్లు కూడా షేక్ అవుతాయి, అంత సౌండ్ అనమాట అది. కానీ దేవుడు ఎంతవరకు సౌండ్ పెట్టాలో, ఎంతవరకు ఎవరికి ఇబ్బంది కలగకుండా సౌండ్ ఆపరేటింగ్ చేయాలో ఆ కుర్రోళ్ళు అక్కడ ఉండి దేవుడు జ్ఞానం వాళ్ళకి ఇచ్చాడు. సౌండ్ ఆపరేటింగ్ బాగా చేశారు వాళ్ళు కూడా, గొప్పగా అదిగా బ్రహ్మాండ విషయం అయింది. అలాగే అక్కడ వచ్చిన ప్రతి వారికి కూడా దేవుడు ఆత్మీయ ఆహారం సమృద్ధిగా అందించాడు. మామూలు మీటింగ్లు జరుగుతున్నప్పుడు పాపకార ప్యాకెట్లు కొనుక్కోవడానికి, చిప్స్ ప్యాకెట్లు కొనుక్కోవడానికి అటు ఇటు తిరుగుతారు. కానీ మన మీటింగ్ జరిగినంత చెప్పి ఒక్కరు కూడా మనిషి కూర్చోంచలేగల. అలాగే కూర్చున్నారు. మీటింగ్లు అయిన తర్వాత అలాగే సంతోషంగా అందరూ కూడా వెళ్ళారు. ఎవరు కూడా గొడవలు చేయలేదు, ఎవరు కూడా అల్లరి చేయలేదు, ఎవరు కూడా మన మీటింగులకి ఆటంకం పరచలే. అయితే మనం ఎన్నో ప్లాన్లు వేసుకున్నాం. బాబు అయితే 5:30కి మిగిలిన చేసేసి 9:30 క్లోజ్ చేసేయాలన్నాడు. సరే నేను అనుకున్నా ఇది అయ్యే మాటలు కాదులే, స్టేజ్ ఎక్కిన తర్వాత మనకి వేరేగా ఉంటుంది. మనం 5:30కి స్టార్ట్ చేసామంటే బాంబే కానీ ప్రజలే 10 నుంచి 7:30, 8 వస్తుంటారు. ఒక్కొక్కరు వాళ్ళ స్నానాలు చేసుకొని పౌడర్లు పూసుకొని మన మీటింగ్ వచ్చేసరికి 8:30, 9 అవుద్ది.
నేను అనుకున్నా బాబు మట్టికి మనం కరెక్ట్గా టైం మెయింటైన్ చేయాలని అన్నాడు. సరే బాబు అని మనసులో అనుకున్నా. సరే దేవుడి కృప మట్టి మనం ఎంత సమయం హెచ్చించినా కూడా ఆ సమయానికి తగ్గ జన సమూహాన్ని కూడా తీసుకొచ్చాడు. ఫస్ట్ రోజు దేవుడు జయకరంగా జరిగిచ్చాడు. రెండో రోజు వర్గీస్ గారు ఆయన అరుస్తాడు, సౌండ్ సిస్టమ్ భారీగా ఉంటుంది, ఏంటా అని గజిబిజి గందరగోళంగా ఉంటే ఆయన కూడా ఒక్క అరుపు కూడా లేదనమాట. ఆయన వాక్యం కూడా సైలెంట్గా చెప్పాడు. ఏ విధంగా అంటే మనిషికి వాక్యం హృదయాల్లోకి వెళ్ళే మాటలు చెప్పాడనమాట. అరుపులు అరవకుండా సైలెంట్గా ఉండి సైలెంట్గా మాటలు ఎలాగంటే హృదయాన్ని హత్తుకునే మాటలు చెప్పాడు అయ్యగారు కూడా. ఆ రోజు జనాభా ఏ విధంగా నడిపించాలంటే ఫస్ట్ రోజు 275 ఎస్టిమేషను 325 340 వరకు వచ్చారు ఎస్టిమేషన్. దేవుడి స్తోత్రం. మూడో రోజు జయకరంగా జరిగించాడు. సరే నేను ఒకటే మనసులో ఒకటి అనుకున్నా, అన్నీ అందరూ దైవ సేవకులు అందరూ చెప్తున్నారు, బాబు ఏమో మరి పాటల వరకే పాడుతున్నాడు, ఆరాధన చేయట్లేదు, మరి ఏంటి ఆ పరిస్థితి అనుకుంటే మూడో రోజు దేవుడు ఆ లోటు తీర్చాడు. ఎందుకంటే రమేష్ గారు లేటుగా రావడం, మరి బాబు మరి వాక్యం మరి ఆరాధనలో బాగా నడిపించడం, ఆ రోజు బాగా ఉద్యమం మన ఆరాధన జరిగిందనమాట. ఆ విధంగా రమేష్ గారు రావడం, లేటు రావడం, మరి బాబుని కూడా అక్కడ గ్రౌండ్లో ఆరాధనలో వాడుకోవడం, రమేష్ గారు స్టార్ట్ అవ్వడం కూడా మంచి సమయానికి స్టార్ట్ అయ్యారు. ఎందుకంటే వాంబే కాలనీలో ప్రజలు ఏంటంటే 9 దాటిన జనాభా వస్తారు. మనం 7:30 8 మనం పెట్టేసాం, జనాభా రాలేదని మనం అనుకుంటాం. కానీ వాంబే కాలనీలో ప్రజలందరూ కూడా 8:30 9:30 10:30 కూడా వస్తుంటారు. ఆ విధంగానే రమేష్ గారు చెప్పేంత వరకు కూడా కుర్చీలు ఫుల్గా అయినాయి. అపార్ట్మెంట్లో కానీ జనాభా కానీ ఆ రోజు నాకు తెలిసినంత మటుకి మినిమంగా 1000 మంది వరకు ఉండుంటారు. మరి దేవుడు గొప్ప కార్యం. మా ఈ గ్రౌండ్లో నేను చూస్తున్న మీటింగుల్లో మందే హైలైట్. అంత జనసమూహం కానీ, అంత విస్తారంగా వాక్య పరిచయం కానీ, అంత విస్తారంగా జనసమూహం అంత ఇదిగా నడిపించింది మన మీటింగే. దేవుడు అంత విధంగా ఆశీర్వదించాడు. అది ఎందుకని ఆశీర్వదించాడని మనలో మనం అనుకోవచ్చు. అది ఏంటంటే ప్రార్థనే. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన నిలబెట్టుద్ది, ప్రార్థన నడిపిస్తుంది. ఆ ప్రార్థన పూర్వకంగా బాబు ఏమన్నా 40 రోజులు ప్రార్థన చేయాల్సిందే, మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు, ప్రార్థన వల్లే మన కార్యాలు జరుగుతాయి అని చెప్పినప్పుడు మరి అందరూ లోబడి కొంతమంది సొనుక్కున్నారు. నేను కూడా సొనుక్కున్నా. ఎందుకంటే 40 రోజులు ప్రార్థన, పనికి వెళ్ళాలి, మళ్ళీ వచ్చి స్నానం చేసి టకటగా పరిగెత్తుకొని రావాలి. ఈ లోపు ఏమి ఎక్కువ ప్రార్థన చేసి ఎక్కడ సొనుగుతారా, ఏదో టెన్షను రాగానే సమయం ప్రకారంగా మన 40 రోజులు అందరూ రావడం. 40 రోజులు ప్రార్థన అంటే మామూలు విషయం కాదనమాట. ఎక్కడెక్కడి నుంచో మరి కంట్రికా నుంచి, రాజీవ్ నగర్ నుంచి, మరి రాజరాజపేటలో నుంచి, ఇక్కడంటే మేము పక్కన ఉన్నాం అనుకోండి 2 అడుగులు వేస్తే వచ్చేవాళ్ళం మేము. కానీ అంత దూరం నుంచి ఆటోల మీద వచ్చి ప్రార్థన చేయడం మామూలు విషయం కాదు. మనుషులకు అసాధ్యమే కానీ యెహోవాకి సమస్తం సాధ్యమే. అందుకనే దేవుడు ఫస్ట్ రోజు మనకి మీటింగులు, ఫస్ట్ సంవత్సరం ఉత్సాహ జయధ్వనులతో ఆయన స్తుతించుకునే బాధ్యత ఇచ్చాడు. తర్వాత నాకు కొద్దిగా భయం వేసింది అనమాట. దేని గురించి అంటే కోయిర్ పాటలు పాడే పిల్లలు ఎవరు కూడా ఇదే నేర్చుకోకపోతే ఏం పాడతారా, ఏంటి అనుకున్నా. కానీ దేవుడు ఆశ్చర్యరీతిగా తంబూర సితార్ నాదములతో నాట్యములతో ఇక్కడ కోయిర్ టీములు అందరూ కూడా బాబుతో పాటు అందరూ వాడుకున్నారు. అక్కడ ఒక్కరు కూడా స్వరము తగ్గడం కానీ హెచ్చింపు కానీ లేదనమాట. ఏకస్వరముతో అందరూ కూడా పాడారు, ఏకాత్మతో ఆయన స్తుతించారు. స్టేజీ మీద ఆయన మహిమ కుమ్మరించబడింది అక్కడ. అది ఎందుకంటే మరి ఆ కోయిర్ టీము తెల్లని వస్త్రాలు చూడండి. లాస్ట్ రోజు నాకు దర్శనం వచ్చింది, అవి బాబుకి చెప్పాను నేను, బాబు మరి అక్కడంతా తెల్లని వస్త్రాలతో దేవదూతలు ఉంచున్నారు బాబు, గ్రౌండ్ అంతా జనాభా వస్తున్నారు బాబు, అయితే అడ్డు రాళ్ళు తగులుతున్నాయి బాబు, చిన్న రాళ్ళు తగులుతున్నాయి అని నేను చెప్పినప్పుడు సరే బాబు ప్రార్థన. అయితే రాళ్ళు తీస్తే కొంతమంది వస్తున్నారు, కొంతమంది ఆగుతున్నారు. అలాగే పోస్టుల గురించి కూడా ప్రార్థన చేశాను. పోస్టులు పీకేస్తున్నారు. మరి ఏంటి ప్రభు, మరి పోస్టులు అయితే పోస్టులు ఫెక్సిబుల్ మహిమ కాదు, నా మహిమ అక్కడ చూస్తామని దేవుడు చెప్పాడు. ఆ విధంగానే ఆ మహింగారంగా దేవుడు అక్కడ జయకరం జరిగించాడు. అది ఈ చెప్పరా సత్వం కానీ సంతోషమైన ఆ మీటింగ్లు అంటాం మనకి. అలాగే మనం కూడా మనలో ఏ గొనుగులు లేకుండా మనందరం కూడా అందరం ఒక యూనిట్గా అక్కడ పనిచేసుకున్నాం. మనందరికీ ఎంత సంతోషంతో ఆ 3 దినాలు కష్టపడ్డాం. ఆత్మీయ ఆహార సమృద్ధి ఇచ్చాడు, శరీర ఆహార సమృద్ధి మనకి ఇచ్చాడు. ఆ విధంగా దేవుడు అక్కడ వాడుతున్నాడు. కోయి టీములు కూడా లాస్ట్ రోజు అయితే దేవదూతల వల్లే అందరూ తెల్లని వస్త్రాలతో, చిన్నపిల్లలతో సహా ఆ గ్రౌండ్ అంతా తెల్లని వస్త్రాలే. ఒక్కళ్ళకు కూడా కలర్ వస్త్రం అనేది ఎవరికి లేదు, అందరూ తెల్లని వస్త్రాలే. దేవుడు దేవదూతల కావలు ఉంటుంది అన్నారు చూసారా,
ఆ మీటింగ్ చుట్టూరు మనల్నే దేవదూతలా కావాలా పెట్టాడు దేవుడు. ఆ విధంగా దేవుడు అలా వాడుకున్నాడు. ఇంకా మనం కార్యాలు ఏ చూడాలన్నా కూడా ప్రార్థనలే కార్యం. అలాగే ఈ 40 రోజులు కూడా అనుభవం ఏంటంటే ప్రార్థన. మనం ప్రార్థనలో ఒక 5 నిమిషాలు చేయగానే అబ్బా ఒళ్ళు బాగా ప్రార్థన చేసామని చెప్పేసి కొద్దిగా పక్క వెళ్ళిపోయి అమ్మ అయిపోయిందని ఒళ్ళు తీసుకొని వీళ్ళు పడుకుండిపోతాం. కానీ ఈ 40 రోజులు ప్రార్థన మనకు అనుభవం అనమాట. ఎంతవరకు ప్రార్థన చేయొచ్చు, ఎంతవరకు మనకు ఆశీర్వాదాలు వస్తాయి, ఎంతవరకు దేవుడు ఇస్తాడు మనకి. 40 రోజులు ప్రార్థన అర్థం కాల. మనం కూడా ప్రార్థనలో నలిగాం. ప్రార్థనలో కూడా మనకు కూడా బలం వచ్చింది. ప్రార్థనలో మనకు కూడా 40 రోజులు ప్రార్థనలో మనకి ఏ విధమైన అనారోగ్యం లేదు, ఏ విధమైన బాధ లేదు, ఏ విధమైన కష్టం లేదు, ఏ విధమైన కూడా ఆటంకం లేకుండా 40 రోజులు ప్రార్థన దేవుడు మళ్ళీ అందరూ కూడా ఎంతగానో వాడుకున్నాడు. అది గొప్ప కార్యం. మరి మనం ప్రార్థన చేస్తున్నామంటే ఏదో ఉచ్చిరాన్ని ప్రార్థన చేస్తున్నామని దేవుడు మనం ఆలకించాడుగా. అలాగే ఆ మీటింగుల ఖర్చు గురించి అందరూ బాబు ఎంతగానో బాధపడ్డాడు. కానీ ఆయన ఒకటే అన్నాడు, దేవుడు కార్యం చూస్తారంటే, ఎందుకంటే చేయడండి, ఒకరి మీద నుంచో పెట్టి ఇచ్చేటట్టు చేస్తాడు కానీ అవమానపరచడు. ఆ విధంగానే ఎంతైతే అవసరమో, ఎంతైతే సంఘ బిడ్డలు ఇవ్వగలుగుతారో అలాగే దేవుడు ఇప్పించాడు. అలాగే ఆ మీటింగ్లో ప్రతి రోజు కూడా మీటింగ్లు అయిపోయిన తర్వాత 2 రోజులు ఆగిరా, 3 రోజులు ఆగిరా, లైటింగ్లు గాట్లకి జెండర్కి డబ్బులు ఇస్తారు. 2 రోజులు ఆగిరా తర్వాత. కానీ ఆ రోజు నైటే ఎవరికి డబ్బులు ఇవ్వాలో అందరూ కూడా సెటిల్మెంట్ చేసి అందరం కూడా సంతోషంతో పంపించారు. అలాగే మరి దేవుడు ఒక గొప్ప కార్యాలు చేశాడు. ముఖ్యంగా మనం ఇక నుంచి మన ప్రార్థన ఏంటంటే మన సంఘం అభివృద్ధి చెందేటట్టుగా, అనేకమైన నూతన ఆత్మ వచ్చేటట్టుగా, ఈ వాంబే కాలనీలో అనేక ఆత్మలు మారేటట్టుగా ఇక నుంచి మన సమయం ఉన్నప్పుడల్లా అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోవడం కానీ, మన గృహంలో ఉన్నాగా అప్పుడు కానీ. ఇప్పుడు మనం సంతోషంగా కార్యాలు చూసాం, సంతోషంతో ఉన్నాం. కానీ సాతాను సంతోషం ఉన్నాడు, వెనకాతలు ఉంటాడు, మనకి దరువు వేస్తూ ఉంటాడు. వాడిని ఎదుర్కొనే ప్రార్థన శక్తి మనకు కావాలని మనం ముందుకు చెయ్యాలి. మన సంతోషం వచ్చేసింది కదా, మీటింగ్లు జరిగిపోయినాయి కదా, ఇంకేముందిలే మాకు ఎదురు లేదు, మేము వీరాజు స్తోరాసులు అనుకుంటాం. కాదు వెనకతల మనకు ఉంటాడు, పొంచి ఉంటాడు, గర్జించి సింహలా తిరుగుతుంటాడు, ఎవరు మింగుదామని. వాడి మింగే నోరిని మన ప్రార్థన ఖడ్గంతో తునకలు చేసి మనం ముందుకెళ్ళాలి. అలాగే ఇంక నుంచి మన అందరం కూడా ప్రార్థనలో ఒకరి పట్ల ఒక సహకారం చేసుకుంటూ, ముఖ్యంగా నేను చెప్పాల్సిన ఏంటంటే దేవుడు మా కుటుంబంలో గొప్ప కార్యం ఏంటంటే మా బండ హృదయాన్ని పగలగొట్టాడు. నేను అసలు రక్షణ కొరకు మా సేవని నేను లెక్కేసుకోవాలి. ఫస్ట్ నుంచి కూడా మా సేవని రక్షణ తీసుకోదు. ఏమన్నా రక్షణ తీసుకుంటే నన్ను పిలవబాకు, నన్ను కలవబాకు, నువ్వు అనవసరంగా మాట్లాడు, అసలు ఆ ఊసి చెత్తబాగనేది. ఎప్పుడైనా కానీ బాబు కూడా గురించి ప్రార్థన చేయలేను బాబు అంటే ఇంకేం చేస్తున్నావు బాబు అని అంటాం. కానీ ఆవిడ గురించి ఎప్పుడు ప్రార్థన చేయలేదు. అంటే నాకు డౌట్ అనమాట. తీసుకుంటూ దేవుడు మరి ఆ బండ హృదయాన్ని కూడా పగలగొట్టాడు. మా కార్యం అదే గొప్ప కార్యం. ఆవిడ రక్షణ పొందనే గొప్ప కార్యం. అది ఒకటి గొప్ప తీసుకుంది. అలాగే మా కోళ్ళగారు కూడా రక్షణ పొందుకుంది. అలాగే మా చెల్లి కూడా. ముగ్గురు మూర్ఖులు మార్చాడు దేవుడు. ఎందుకంటే ఒకరు అనమాట. ఆ మూర్ఖత్వాన్ని తీసేసి మంచి మనస్సాక్షి ఇచ్చాడు దేవుడి. ముగ్గురు కూడా దేవుడు రక్షణ పొందుకోవాలి. నాకు ఫస్ట్ నుంచి నాకు చాలా బాధ అనమాట. మా అబ్బాయి పెళ్లి జరిగేటప్పుడు బాబు రాలా, ఎందుకంటే మీ కోళ్ళగా రక్షణ పొందలేదు కాబట్టి నేను రానండి, నన్ను పిలవబాకండి అన్నారు. నాకు లోపల బాధ కలిగింది. కానీ అయితే మనకు కూడా తప్పు ఉందండి. భార్యాభర్తలు రక్షణ పొందుకొని వివాహం చేసుకునేది ఘనంగా ఉంటుంది. అది కొద్ది లోటు వచ్చింది. అయితే ఇక్కడి నుంచి ఏ కార్యమైనా కూడా మా కుటుంబం అంతా కూడా రక్షణ పొందుకుంది. అన్నింటిలో కూడా దేవుడు దైవసేవకులు నడిపిస్తాడని విశ్వాసం మాకుంది. ఒక్క మనిషి మారాలి. ఆ ఒక్క మనిషి మారితే ఇక మా కుటుంబం అంతా కూడా దేవుని నమ్ముకున్నట్టే. ఆ పండు అక్కడ మారితే మాకు చాలు. అలాగే మీటింగ్ల వరకు మాకు ఎంతో సమయం ఇచ్చారు. మేము ఎన్ని కొనిగినా కానీ దైవదాసులు మంచి మనశ్శాస్తితో మమ్మల్ని క్షమించారు. అయ్యగారు మిమ్మల్ని ఎప్పుడైనా కానీ మీటింగ్ టైంలో కానీ ప్రార్థనలో కానీ మిమ్మల్ని ఏదైనా క్షమించారు. ఎందుకంటే సాతాను కొన్ని విషయాల్లో గలిబిలి పెడతాడనమాట. ఎందుకు ప్రార్థన చేయడం, ఆగిపోండి, ఈ 40 రోజులు ప్రార్థన చేయాలా, అది ఇది అంటాడు. ఆ మనస్తత్వం అలా వచ్చింది. మేమంటే అబ్బో ఏంటి 40 రోజులు ప్రార్థన ఏం చేస్తాం అని ఇసుదాలు వచ్చింది. కానీ దేవుడు ఆ ఇసుదాలంతా కూడా దాటించాడు. అందరు కూడా దేవుని కృపను బట్టి ప్రార్థన చేశాము. మీరందరూ ప్రార్థన చేశారు. మీ అందరికి వందనాలు. దైవజనులు ఈ సమయం ఇచ్చిన అయ్యగారు కూడా వందనాలు.
హల్లెలూయా. మరి చక్కటి సుదీర్ఘమైన సాక్ష్యాన్ని పంచుకున్న దండస్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అన్ని ఏరియాలు కవర్ చేశాడండి దాదాపు. హల్లెలూయా. మరి నిజంగానే దేవుడు ఎన్నో విషయాలు ప్రార్థన చేసినప్పుడు మరి ఆ ప్రార్థనలకు జవాబు మనం చూడటం కూడా ఒక, ఎందుకంటే ప్రార్థన చేయడం అయితే జవాబు ముందు కనపడినప్పుడు మనకి ఎంతో సంతోషం కలుగుతుంది. అలాగే నిజంగా మరి దేవుడు ఆ విధంగా మనల్ని చాలా ధైర్యపరిచాడు, సహాయం చేశాడు. అందుని బట్టి ప్రభు స్తుతిస్తున్నాను. మరి మీటింగ్ ద్వారా దేవుడు మరి ఈ ఘనకార్యం చేశాడు, లేకపోతే ఈ విధంగా ప్రార్థన జవాబు ఇచ్చాడు, లేకపోతే ఫలానా విధంగా దేవుడు చేశాడు అని సాక్ష్యాలు ఉన్నట్లయితే వ్యక్తిగతంగా మీ పట్ల దేవుడు ప్రార్థన ద్వారా చేసిన అది కూడా చెప్పవచ్చు. మీ అందరికీ నా వందనాలండి. మీటింగ్ అంటే 40 రోజులు ఉపవాసం ఉంటే మనకి ఏమేమి జరుగుద్ది. మేమైతే మరి 40 రోజుల ఉపవాసంలో ప్రార్థన ఎలాగ చేయాలి, మనం నా ఉపవాసం ఉండి ఎలాగ సిద్ధపడాలని అనుకున్నాము. మళ్ళీ తర్వాత మీటింగ్ల కొరకు మరి సిద్ధపడ్డా అంటే మరి మీటింగు మరి దైవజనుల గురించి మరి స్థలం గురించి అవి చెప్పినప్పుడు బాబు దాని గురించి ప్రార్థన చేసాం. మరి అంత గొప్ప కార్యం చేశాడు. మరి చిన్న సంఘమైనా కానీ కొద్ది దినములు పెట్టినా కానీ చూపెట్టి దేవుడు అనేక రీతిలుగా మరి ఆ మీటింగ్లు వాడుకున్నాడు. దైవజనులు కానీ అక్కడ స్థలం విషయం కానీ ప్రార్థన చేసినప్పుడు బాబు అక్కడ ఏమైనా దుస్థితులు ఉంటాయంటే ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిచ్చాడు. మరి సేవకులు వచ్చి కూడా మరి ఎలాగా మరి మనం పొందుకోవాలి వాక్యం ద్వారా కూడా దేవుడు మరి ఆ దైవజనుల ద్వారా కూడా మాకు చాలా నేర్పించాడు. మరి మేము ఎలా ఉంటే మాకు మంచి దేవుడు మరి సేవకుల ద్వారా నేర్పించాడు. మరి మాకైతే మరి ఇక్కడ ఈ సేవకుని పెట్టడం ఎంతో గొప్ప మేలు. మరి దేవుడు మా కొరకే అనుకుంటా పంపించాడు. అయితే ఎన్ని సంవత్సరాలైనా నా చిన్నతనం నుంచి కానీ నేను ఎంత ఆత్మీయ మేలు పొందుకోలేదు. మరి ఇప్పుడైతే నేను దగ్గర మరి అక్కడ శ్రీరామ ప్రసాద్ గారు చర్చిలో ఉన్నప్పటి నుంచి బాబు అంటే నాకు ఆ వాక్యం అంటే చాలా ఇష్టం. బాబు బయటికి వెళ్ళినప్పుడు కూడా నేను చాలా బాగా దేవుడు మళ్ళీ ఇక్కడ పెట్టాక మళ్ళీ మీటింగ్ ద్వారా అనేక మాటలు నేర్పించి మరి దేవుడు గొప్ప కార్యం చేశాడంటే మీటింగ్లో 40 రోజుల ఉపవాసం మా నమ్మకం ఏంటి దేవుడు చేయగలుగుతాడు. మరి ఆయన ఆ కొద్ది దినం మీటింగ్ బట్టి మరి అన్ని ఆత్మలు నశించిపోతున్నాయి. ఈ మీటింగ్ ద్వారా ఎంతోమంది మేలు పొందాలి. జరిగిన వాళ్ళు కూడా ఈయన గొప్ప కార్యం జరిగి అంత గొప్పగా దేవుడు దర్శించాడని ఈ చిన్న సాక్ష్యం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తు చేశారు. అంటే మన మందిరం దగ్గరే పెడదామని చెప్పి అనుకున్నాం. మనకి అందులో పెట్టినట్టుగా ఉంటుంది, అలాగే బడ్జెట్ కూడా మనకి కలిసి వస్తుంది అని రకరకాలుగా ఆలోచన సొంత తెలివితేటలతో అనుకున్నాం. కానీ అంశాల్లో ఒక అంశం ప్రవ్వా ఎక్కడ పెట్టమంటారు, అదే కదా మనం ప్రార్థన చేసింది. మీ అనుసరమైన స్థలంలో మరి పెట్టడానికి సహాయం చేయండి అని చెప్పి అన్నప్పుడు దాదాపుగా అందరు చేసిన ప్రార్థన గ్రౌండ్ గురించి ప్రార్థన చేస్తున్నారు అందరూ. మీ చిత్తామైన స్థలం అని చెప్పి అన్నప్పుడు మైండ్లో గ్రౌండ్ వస్తుంది. సో గ్రౌండ్లో ఎప్పటికప్పుడు నేను అంటే మంచి అనుభవజ్ఞులు కాబట్టి మన ధనరాజు గారు ఇన్ఫర్మేషన్, సో నేను ఆ విషయంలో బాగా వాడుకుంటూ ఉంటాను ఆయన. సో అడిగాను బయట పెడితే మరి ఏంటి పరిస్థితి, ఎంత ఖర్చు అవుద్ది ఏంటి, ఎందుకంటే మనం దాన్ని కూడా చూసుకోవాలి కదా. చెప్పినప్పుడు ఇక్కడ చర్చ్లో పెడితే ఎంత అవుద్ది అయితే దేవుడు చేసి మరి మీటింగ్స్ని జరిగించాడు. హల్లెలూయా. సో ఒక్కసారి దేవుడు మనం అడిగినప్పుడు ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు, మరి ఆయన పట్ల వేరుస్తాడు అని చెప్పి అంటానికి ఇది చక్కటి ఉదాహరణగా దేవుడు మన పట్ల దేవుడు చేశాడు. హల్లెలూయా. తర్వాత మరి దేవుడు మీరు చేసిన ప్రార్థనలకు ఎలాగా
జవాబు ఇచ్చాడు. మీటింగ్స్లో మీకు నచ్చింది ఏంటి, పోనీ నచ్చంది ఏంటి? అలాగే దేవుడు మీరు చేసిన ప్రార్థనలకు ఏమైనా జవాబు ఇచ్చాడా? ఏమైనా గొప్ప కార్యాలు అక్కడ జరిగాయా? అలాంటిది ఏదైనా ఉంటే మీరు పంచుకోవచ్చు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు చెప్పాలి గురించి. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు కానీ, గ్రౌండ్ దగ్గర నిలబడిన వాళ్ళు కానీ, సో వాటి గురించి పంచుకోవచ్చు. మనం ఎక్కడన్నా లంచాలు ఎవరికన్నా ఇచ్చామా ఏదైనా విషయంలో, లేకపోతే డబ్బుల విషయంలో మనం ఎవరి మీద ఆధారపడ్డామా, ఎవరి వైపున చూసామా, ఎవరన్నా అడిగామా? దేవునమ్మ సూత్రం, మీ అందరికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నేను ఎప్పుడూ ఉపవాసం అయితే ఉండలేదు. ఆ అయ్యగారు అయితే నాకు చెప్పారు, కానీ అదే శనివారం రోజు ఒక పూటే ఉండి బలార్థం తీసుకునేదాకా ఉండేవాడిని. అదే అక్కడ ఉన్నప్పుడు అదే అలవాటు. 40 రోజులు ఉపవాస ప్రార్థన ఏదో మాలేసుకున్నట్టు చేసేవాళ్ళు చేసే అలా ఉంటుందని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఈ మీటింగ్లు దేవుడు నన్ను ప్రేరేపించి 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఎక్కువగా లేకపోయినా సరే కొంచెం లైట్గా టిఫిన్ తీసుకునేవాడిని. అది దేవుడే నన్ను నడిపించాడు. ఇంకో విషయం ఏంటంటే, మీటింగులు జరగాలంటే ద్రవ్యం కావాలి. బావగారు అన్నారు, అలసిపోయి ఉంటారు, సాయంత్రం పడి భోజనాలు చేయాలి కదా అని చెప్పి బావగారు, నేను, జాన్పాలు అదే అంటే మంచిగా ఉన్నాయి వాటిలో. అది బావగారు ఖర్చుల గురించి ఆలోచించి, అమ్మ ఇలాగ చోటన ఇలాగ 30 రూపాయలు భోజనం పెడతారు కదా, అక్కడికి వెళ్దాం పదండి అని అంటే, బావగారు అక్కడిక్కడ తీసుకెళ్ళి ఆ భోజనం టేస్ట్ చేసి చూసాం. బావగారు చూస్తేనే ఎలా ఉన్నారు, అక్కడ పెద్ద పెద్ద మీటింగ్లు చెప్పారు. నా మనసులో అనుకుంటున్నా, 30 రూపాయలు భోజనానికి బావగారు వచ్చారంటే, బావగారు మన ఆలోచన వేరు, ఆయన ఆలోచన వేరు, దేవుడి ఆలోచన వేరు కదా అనుకున్నాను. బావగారు 30 రూపాయలు భోజనం చేయడానికి సరే అదే పెడదామని అనుకున్నారు. తర్వాత జానపాలు నేను బావగారు క్యాటరింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు తేడా చేస్తారా అంటే, అవునా అంటే ఇంకా బావగారు ఆలోచించారు. కానీ మహిమకరంగా 3 రోజులు ఏది లోటు లేకుండా మనీ విషయంలో కూడా ప్రతిదీ దేవుడు నడిపించాడు. 3 రోజులు మీటింగ్ కూడా జయకరంగా జరిగించాడు. ఒక దర్శనం అయితే వచ్చింది. అదే నాకు ఆ స్థలం నాకు చూపించింది. చెప్పాను బావగారు, ఇలాగా రాజోళ్ళ ఇంటికి వేసి స్టేజీ కట్టినట్టు ఇటు జనాలు కూర్చున్నట్టు అనిపిస్తుంది బావగారు, కనిపించింది బావగారు. అలాగంటే సరే అమ్మ ప్రార్థన చేయండి అన్నారు. సరే, ఇంకో విషయం ఏంటంటే, దేవుడు ఈ మీటింగ్ల ద్వారా నన్ను దేవుడు బాగా వాడుకున్నాడు. అది నా సాక్ష్యం. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. మరొక ఇంపార్టెంట్ విషయం జ్ఞాపకం చేశాడు. నిజంగా రాజు చెప్పింది కరెక్టే. నా జీవితంలో నేను ఎప్పుడు అలాంటి హోటల్లో నేను తినలా. మొట్టమొదటిసారి ఐ థింక్ వెళ్ళాను. ఆ హోటల్ ఓనర్ కూడా నన్ను పైకి కింద చూస్తున్నాడు. ఈయన్ని చూస్తేనే డిఫరెంట్గా ఉన్నాడు, ముందు ఆయన సంగతి చూడండి రా అని చెప్పానని. సో చాలా పాపం గౌరవంగా చూశారు. కానీ అంటే ఆలోచించండి, నేను మనీ గురించి ఎంత ఉండుంటానో మీరు ఆలోచించండి. నేను అలా ఆలోచించాను అని చెప్పానంటే, మనీ ఎంత కష్టం, ఇంకో పక్క భోజనం పెట్టాలని ఉంది, ఇంకో పక్క డబ్బులు అవసరం, ఎలా చేయాలి తెలియదు. కానీ శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా. దాని దరిదాపులకు కూడా వెళ్ళనివ్వకుండా దేవుడు చక్కటి ఆహారాన్ని దేవుడు 3 రోజులు ఇచ్చాడు. హల్లెలూయా. అందును బట్టి దేవుణ్ణి నిజంగా ఎంతో స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచి విషయాన్ని గుర్తు చేసావు నాకు, నేను మర్చిపోయింది దాని గురించి. ఓకే, ఇంకా మరి దేవుడు మీ ప్రార్థనలకు ఇచ్చిన జవాబు మీటింగ్స్ ద్వారా, లేదా దేవుడు మీతో మాట్లాడిన విషయాలు కానీ, వాక్యం ద్వారా కానీ, లేకపోతే దేవుడు చేసిన కార్యాలు కానీ, అక్కడ ముఖ్యంగా దేవుని నామమున మీ అందరికీ వందనాలండి. నేను ఈ 40 రోజుల్లో చాలా ప్రార్థన ఎలా చేయాలో, ఎట్లా ఏటి వేట్ల నుంచి మన ఇంటి వరకైనా
ఎలా చేసుకోవాలి, మామూలుగా ఏదో చేసేసాము అన్నట్టుగా ఉండేదాన్ని. అలాంటిది ఈ 40 రోజుల ప్రార్థనలో ఎలా ప్రార్థన చేసుకోవాలో అది నేర్చుకున్నాను. అలాగే 3 రోజుల మీటింగ్ల విషయంలో మటుకి నేను ఒక అనుమానం ఉంది, అది మీకు చెప్పొచ్చో లేదో. పెట్టి అన్నాళ్ళు అవ్వలేదు, ఒక్కరోజు మీటింగ్ పెట్టుకుంటే బాగుండేది, ఇట్లా ఇంత ఖర్చు ఒక్కసారి ఆయన మీద భారం పెట్టుకున్నాడు. ఒకరోజు అన్నయ్యతో కూడా అన్నయ్య ఒకరోజు మీటింగ్ పెట్టుకుంటే బాగుండేది కదా, నా ఆలోచన ఇలా ఉంది, నాకు ఎందుకో ఇలాగ అనిపిస్తుందని. అంటే దేవుడే చూసుకుంటాడేమ్మా అని చెప్పి ప్రార్థన చేద్దాము, ఆయన చేయమన్నారు కదా చేద్దామని అనుకున్నాం. కానీ అద్భుత రీతిగా 3 రోజులు ప్రార్థన ఎంత భయంకరంగా జరిగిందంటే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాక్యము. సియోన్లో ఏంటి నినివే పట్టడానికి నాయకుడు దేవుని మాట విని ఎలా నడిపించారో ఆ విధంగా రవీంద్రబాబు దేవుని మాట, దేవుడు మనకి దేవుడు ఉన్నాడు, మనకి చేస్తాడు. నేను అప్పుడు ఒకరోజు కారులో వెళ్ళినప్పుడే, బాబు మీరు చాలా భారం పెట్టుకుంటున్నారు కదా, చాలా ఖర్చు అవుతుంది కదా అంటే, దేవుడే అన్నాడమ్మా, దేవుడే చూసుకుంటాడులే అని చెప్పనేవాళ్ళు. కానీ నేను అనుకున్నాను ఇంత మహిమకరంగా జయకరంగా జరుగుతాయని నేను అనుకోలేదు. ఎంతోమంది ఉండి ఎంతో సపోర్ట్ ఉంటేనే ఎంతో మహిమకరంగా జరుగుతాయి. అలాంటిది మనకి ఎటువంటి సపోర్ట్ లేకపోయినా దేవుడు సపోర్ట్ ఇచ్చి ఈ 3 రోజులు మీటింగులతో కానీ ఒక్కొక్క రోజున ఒక్కొక్క వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు ఎంతగానో మేలు పొందారు. అలాగే 3వ రోజున భయపడకము అనే అంశం గురించి ప్రార్థన చేసినప్పుడు అలా 3 రోజులు ఎవరికీ తెలియదు, ఏ సేవకుడు వచ్చి ఏ వాక్యం చెప్తారు. రవీంద్రబాబు అదే వాక్యం చెప్పాడు. ఆ తర్వాత సాక్ష్యం చెప్పిన ఆయన కూడా భయపడక గురించే చెప్పాడు. ఆ తర్వాత రమేష్ గారు చెప్పినప్పుడు కూడా ఆయన భయపడకండి సియోన్ కుమార్ అని చెప్పినప్పుడు, అవును ఎవరు ముందు ఈ అంశం గురించి మనం అనలేదు కదా, కానీ ఈ 3 కూడా ఒక దీన్ని మాట్లాడాడంటే ఈ ఏరియాలో పట్టి మనం ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు అని అనుకున్నాను. అలాగే భయపడకము అన్నప్పుడు శాపాల గురించి వాటి గురించి మాట్లాడినప్పుడు మనకి జరిగింది కదా, మేము అదే అక్కడ కూర్చొని నవ్వుకున్నాం అనమాట. శాపాలు ఇదిగో మీకు అవును కాక అవన్నీ మనం ఆయనకి చెప్పలేదు, కానీ ఆయన మనకు అన్నయ్యి మన జీవితంలో జరిగి మన కళ్ళెదురుగా మన మాటలు పడినాయి అని ఆ రోజున ఆయన స్టేజీ మీద నుంచి చెప్తుంటే మన గురించి ఏ వాక్యం చెప్పాడు, మనతోటే మాట్లాడు, మనం వాటి గురించి భయపడి మనం ఇదయ్యాం కదా, అది కాదు దేవుని వాక్యం ద్వారా మనం వీటన్నిటికి భయపడకూడదు అనేది నేను ఆ వాక్యం ద్వారా ఆ రోజున నేను తెలుసుకున్నాను. అలాగే ఆ రోజున నేను జనాన్ని చూసినప్పుడు 9:15 అయిపోయింది, ఎవరు జనం రాలా, నుంచున్నాను. ఎవరు వెనక్కి తిరిగి చూస్తే కుర్చీలు అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఏంటి ప్రభువా కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎవరు రాలేదు, ఈయన కూడా రాలేదు. 9:15 శాంతితో అంటున్నాను, అమ్మ 9:15 అయ్యింది, ఈయన వాక్యం తీసుకున్నారు, 9:30 కల్లా ఆపేయమంటారు కదా, 2 రోజుల నుంచి అలాగే పోలీసులు వస్తున్నారు, 9:30 కల్లా ఆపేయమంటే ఇంక వాక్యం ఏముంటుందంటే అని అంటే అవునని చెప్పి నేను టైం చూడటం, వెనక్కి పోలీసులు వస్తున్నారో ఎవరు వస్తున్నారేమో వాళ్ళ వెనక చూడటం చూస్తాను. కానీ 9:30 అయిపోయి ఆయన వాక్యం స్టార్ట్ చేసాడు ఆయనకి నేను వెనక్కి కూడా చూడలే, దేవా నువ్వే చూసుకో, ఆ కుర్చీలన్నీ నిండాలనుకున్న మనసులో అనుకుని అలా కూర్చున్నా. అప్పుడు దాకా ఉంచున్నదానికి నాకు ధైర్యం చాలా, కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి అని చెప్పేసి ఇంకా ఎవరు రావట్లేదులే, వెళ్ళి కూర్చుందాంలే అని వెళ్ళి కుర్చీలో కూర్చున్నాం. కొంతసేపటికి అతను లైవ్లో కెమెరా తిప్పి చూసేటప్పటికి ఫుల్ జనం ఉన్నారు. అప్పుడు వెనక్కి తిరిగి చూసేటప్పటికి అందరూ కుర్చీలన్నీ నిండిపోయి ఉన్నాయి. దేవునికి చాలా వందనాలు తెలియచేసుకుని మనసులోనే అప్పుడు అనుకున్నా, దేవా నీ కార్యాలు చెవికి వినబడవు, కంటికి కనబడవు, హృదయానికి గోచరం కావంటారు కదా, ఆ విధంగా ఈ మీటింగులు జరిపించినందుకు నీకు చాలా స్తోత్రాలు అనుకున్నాను. అలాగే మీటింగుల విషయంలో ఎంతగానో అందరము పరిచర్య చేసాము, అందరము ఇదిగానే ఉన్నాం. ఇలాగే మనం అందరం ఒక కుటుంబంగా కలిసి ఐక్యత, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంతో మనోహరం అన్నారో ఆ విధంగా మనం అంతవరకు మన యొక్క సంఘము ఇలాగే ఐక్యతతోటి సహవాసంలోనూ ఆయన పనిలో పరిచర్యలు అందరం కలిసి ఈ విధంగానే ఉంటే సాతాను ఎటువంటి ఆయుధం మన మీదకి విసిరినా, ఎటువంటి ఆయుధం విసిరినా మన సంఘం కూలిపోదు. అంతవరకు మనం బుద్ధిగల కన్యకల వలె సిద్ధపాటు కలిగి ఉండాలని అనుకుంటూ చిన్న సాక్ష్యం తీస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం జ్ఞాపకం చేశారు, పోలీసులు సమయం. మిగతా మీటింగ్స్ సంగతి ఏమో కానీ మన మీటింగ్స్ మాత్రం ఎలా ఉందంటే కొరడా పట్టుకున్నట్టు ఉంది. 9:30 కల్లా మూసేయాలి, ముగించాలి, లేకపోతే ఏ క్షణంలో అన్నా మేము వచ్చి ఆపేస్తాం. అదే వాళ్ళంది పోలీసులు చెప్పిన మాట అదే కదా. సో నేనైతే ఆ విషయంలో చాలా టెన్షన్ పడ్డాను. వర్గీస్ గారు అంటే కనీసం 2 గంటలు తగ్గరు, బర్నబాస్ గారు అదే టైపు, ఇక రమేష్ గారు అదే టైపు.
ఎలాగా అని చెప్పి అనుకున్నాను, కానీ దేవుడు పోలీసులను కంట్రోల్ చేశాడు, సమయాన్ని కంట్రోల్ చేశాడు, సేవకుల్ని కంట్రోల్ చేశాడు, వాతావరణాన్ని కంట్రోల్ చేశాడు. హల్లెలూయా. అంటే మామూలు పరిస్థితుల మధ్యలో మన మీటింగ్ జరగలేదు. వాస్తవానికి మామూలు రోజుల్లో జరుగుంటే నిజంగా ఎంత డిస్కషన్ ఉండేది కాదేమో. ఎలక్షన్ కోడ్ ఆల్రెడీ అమల్లో ఉంది. అందులో పోలీసులు ఇక్కడ పక్కనే కమ్యూనిటీ హాల్లో దిగున్నారు. మన ఏం మామూలు సౌండ్ సిస్టమ్ కూడా కాదు, భారీ సౌండ్ సిస్టమ్. అమ్మా ఎగ్జామ్స్, 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మరి అన్ని ఆటంకాల మధ్య నా మైండ్లో ఇదే, ఏంటి ఇన్ని ఆటంకాల, ఇన్ని ప్రతికూలతల, అన్నీ అడ్డుగానే తగులుతున్నాయి అని చెప్పేసి అనుకున్నాను. కానీ పరిస్థితి ఎలా ఉన్నా సరే సమస్తాన్ని కంట్రోల్ చేసే దేవుడు మన దేవుడు అనే విషయాన్ని మరొకసారి దేవుడు రుజువు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరి రోజు అయితే నిజంగా 11 గంటల వరకు కూడా అసలు ఒక్కళ్ళు కూడా వచ్చి ఆపలేకపోయారు. అది నిజంగా దేవునికే సాధ్యమైంది. కాబట్టి నిజంగా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. ఇంకెవరైనా చెప్తారమ్మా? అది ఇంకెవరైనా చెప్పండి. సో చివరిలో మనం 7 రోజులు గ్రౌండ్లో చేసిన ప్రార్థన కావచ్చు, దురాత్మ శక్తుల నుంచి విడుదల కావచ్చు. ఎవరో చెప్పారు, నువ్వేనా చెప్పింది? ఒకళ్ళు ఎవరో మరి చెప్పవే. సో దేవుడు మరి మనకు తెలియని విధంగా మరి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. నరకుళ్ళపాడులో ఒక చెల్లి సాక్ష్యం చెప్తుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటి రోజు వాక్యం విన్న తర్వాత అప్పటిదాకా నేను ఒక సోషల్ మీడియా పట్ల చాలా అడిక్షన్తో ఉన్నాను. నేను ఎంతగానో నేను ప్రభు మాట వినలేకపోయాను. కానీ ఆ రోజు చెప్పిన ఆ నినివేకి సంబంధించిన వాక్యాన్ని బట్టి నా ఫోన్ మొత్తం ఆ సోషల్ మీడియాని తీసేసాను అన్నయ్య, నేను చాలా ప్రభుని స్తుతిస్తున్నానని చెప్పి సాక్ష్యం చెప్పింది. ఎందుకే నేను ప్రభుని మీటింగ్స్ తీసుకొచ్చాడని చెప్పి సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా. ఇంకెవరిని ఉంటే సిద్ధపడండి. దేవుని ఆశీర్వాదం మేము అందరం వినాలండి. ఆ రోజు లాస్ట్ రోజు మీటింగ్ రమేష్ అన్నకు వచ్చిన తర్వాత ఒక ఆమెకి గాలి పట్టుకుందన్నమాట. లాస్ట్ ఆరాధనకి బాగా చేస్తుంటే ఆమెలో ఉన్న గాలి దేవుడు తీసేసి ఆమె కింద అంతా దొల్లాడి మళ్ళీ దేవుడు వదిలిచ్చాడన్నమాట. వెళ్ళి మళ్ళీ స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఆమె ఆరాధన చేస్తుందన్నమాట. అది గొప్ప కార్యం చేసేది. ఒకటి మనం బ్యాండర్ల విషయంలో మన దేవుడు ఇచ్చిన రెండే, ఒకటి బుడవేలంతుంది, ఒకటి పైపుల రోడ్డు ఒకటి. అయితే మూడోది మనకి ఇచ్చిందా బుడవేలంతా మేమే వేసిందన్నమాట. అది కడతాకి వెళ్తే నేను, అశోక్, నతనేలు, బావగారు, రాజు ఆ పైకి ఎక్కాలంటే ఎప్పుడు ఎక్కాలి అంత పైకి. పోస్టర్లు వేస్తాం వేసాం కానీ అంత పైకి ఎక్కాం నేను, రాజుగాడు. అసలే మీ ఇద్దరం అంతంతమంది అంతలా అంటే ఆ పైకి ఎక్కాలంటే ఎక్కేసాం ఇద్దరం కలిసి. పైకి ఎక్కిన తర్వాత మీ ఇద్దరం అరుచుకుంటున్నాం పైన. అరుచుకుంటుంటే ఎందుకు చెప్పారా ఎన్ని కడతానంటే, కర్రలు వేస్తా ఉన్నారు మర్చిపోయారు అన్నారు కదా బాగారు, కట్టేద్దాం అనుకుంటే ఎలా పైన ఇద్దరు కొనుక్కుంటే అలా కట్టుకుంటూ వచ్చాం. కింద నత్తనాయలు గాడేమో దోమలు కూడా వస్తున్నాయి, కానీరా అంటున్నాడు. ఈ అశోక్ గడ కింద కూడా అనే కానీ అంటే, ఎరా పైన నీకు కింద దోమలు కొడుతున్నాయి, పైన మాకు గుండికాలు జారిపోతున్నాయరా, మేమేం చెప్పుకుంటామేంట్రా నీకేమన్నా అని చెప్పుకుంటే అంతే అలా దేవుడితో కట్టుకుని వచ్చాం. కిందకి వచ్చిన తర్వాత కిందకి వెళ్ళి చూస్తే అసలు ఆ బ్యానర్ కడితే కూడా అంత ఆలోచన మాకు దేవుడు సహాయం చేశారన్నమాట. అదే గొప్ప కార్యమే ఇది. ఆ పైకి ఎక్కడం కూడా మేము ఎప్పుడు ఎక్కలేదు. ఇది సపోర్ట్ లేదు, ఏమి లేదు, ఫ్రేములే ఇంత అడుగు ఫ్రేమ్, అది ఇరిగిపోతుంది. అది గొప్ప కార్యమే కదా మన ఇచ్చిన దేవుడు. మూడోది ఈ ఫ్రేము ఇచ్చిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగానే ఆ రోజు వీళ్ళు ఎలా కడతారా అని చెప్పి అనుకున్నాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, హోర్డింగ్స్ గురించి చెప్పారు కాబట్టి 2 ప్రాముఖ్యమైన ప్లేసెస్లో దేవుడు మనకి హోర్డింగ్స్ ఇచ్చాడు. అయితే మూడో దాని మీద ఉంది నాకు. ఆ మూడోది ఎక్కడ ఉంది అని చెప్పానంటే, ఏమంటారు దాన్ని, మీసాల రాజారావు వంతెన సెంటర్లో ఉంది. సీతనపేట సెంటర్ అమ్మ. సీతనపేట సెంటర్లో అసలు బ్రహ్మాండమైన ప్లేస్ అన్నమాట అది. అంటే చాలామందికి విజిబిలిటీ ఉండే ప్లేస్.
నేను చాలా టెంప్ట్ అయ్యాను, చాలా ఆలోచించాను. ఎందుకు ఆలోచించాల్సి వచ్చిందంటే అలా వేస్తే ఒకవేళ పొరపాటున తప్పుగా అర్థం చేసుకుంటారేమో, కావాలని వేశారని చెప్పేసిందని అనవసరమైన మనస్పర్ధలు వస్తాయేమో, మనకు ఆ ఉద్దేశం లేదు కదా అని చెప్పినని అక్కడ వేస్తే చాలామందికి ఉపయోగపడుద్ది. కానీ కేవలం మరి కొంతమంది ఫీలింగ్స్ని హర్ట్ చేయకూడదు అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఆ హోర్డింగ్ వదిలేసాం. దానికి బహుమానంగా దేవుడు ఫ్రీగా బొడమేరొంతన దగ్గర దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. బ్రహ్మాండమైన విజిబిలిటీ తోటి దేవుడు మన హోర్డింగ్ మన డబ్బులతో కట్టుకోవాల్సింది ఫ్రీగా ఇచ్చాడు. మరి ఆ టైంలో నిజంగా మరి రాజు కానీ మన జాన్పాల్ కానీ మన నతానియల్ బాబు కానీ అశోక్ కానీ ఆ పైకి వెళ్ళారు వాళ్ళిద్దరూ. ఆ పైకి వెళ్ళి ఆ చూడటం కూడా కష్టం, కరెక్ట్గా పేస్ట్ చేయడం కూడా కష్టం. నాకు అనిపించింది ఎలా కనపడుద్ది, వాళ్ళ చేతులు కాలుతున్నాయి. అంటే ఆ అనాబాండ్ ఎందని అనేది ఆ అనాబాండ్ చేతిలో పడుతాను కాలుతుంటే నేను అన్నాను, రాజు నీకు కాలట్లేదా, జాన్పాల్ కాలట్లేదా అంటే వీటి గురించి పట్టించుకుంటే అవధ్ బాబు గారు అని చెప్పేసి టకటక చేసేస్తున్నారు. మన అశోక్ కానీ వీళ్ళందరూ కూడా తీరా వాళ్ళందరూ కట్టిన తర్వాత కిందకు చూస్తే డిఫరెంట్గా ఉంది అది. హల్లెలూయా. నిజంగా దేవుడు మరి ఆ విషయంలో మరి ఎంతో సహాయం. గాలి బెలూన్లో కానీ గాలిపోయినట్టుగా అనిపించింది. సో దేవుడు మన ప్రార్థన ఆలకించి మరి దురాత్మలను కూడా వెళ్ళగొట్టాడు. అందుని బట్టి కూడా స్తుతిస్తున్నాను. ఇంకెవరిని చెప్తారా? ప్రభు మీకు చేసింది ఆ మీటింగ్, లేకపోతే మీకు వ్యక్తిగతంగా ఆ మీటింగ్ ద్వారా మీరు పొందుకుంది, ఫలానా విషయం ద్వారా మరి ప్రభునందు మీరు ఆనందించిన విషయం ఏదైనా ఉంటే అది మీరు షేర్ చేసుకోవచ్చు. ఇలా జరుగుద్దని చెప్పి అనుకున్నాను కానీ అలా జరగలేదు, లేకపోతే ఇలా జరగదనుకున్నాను కానీ అలా జరిగింది, ఏదన్నా అది మీ అభిప్రాయం. దేవుని నామ స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే 40 రోజు ప్రార్థనలు అయితే నేను ప్రార్థన చేయడం నేర్చుకున్నాను ముందు. తర్వాత మీటింగ్స్ నిమిత్తం వస్తే మనం పెట్టిన ప్లేస్ అన్ని జనులు ఉండే ప్లేస్, గ్రౌండ్ చుట్టూతో అన్ని జనులు, గంజాయి బ్యాచ్, మొంతాగే వాళ్ళు అందరూ అక్కడే ఉంటారు. ఇప్పుడు మనకి తెలియని వాళ్ళు అంటే వాళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే. ఈ మీటింగ్స్ జరుగుతాయి, ఇక్కడేమో మనం పెట్టేద్దాం ఇది అది అని అంటున్నారు. అన్నయ్య ఈ గంజాయి వాళ్ళు గంజాయి తాగేసి వచ్చి ఏదైనా చేస్తాయని మన పరిస్థితి అని చెప్పి అదొక భయం. కానీ దేవుని కృపను బట్టి ఆ 3 రోజులు గంజాయి వాళ్ళు ఎవ్వరు ఆ దరిదాపుల్లోకి రాకుండా దేవుడు కాపాడాడు. తర్వాత 2వ రోజు బెజవాడ సాయి సాక్ష్యం చెప్పే టైంకి కుర్రోళ్ళందరూ ఇంకా అక్కడే కూర్చున్నారు. వచ్చి ఏంటి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళందరూ, ఈ తుప్పల నుంచి గొప్పల నుంచి వస్తున్నారు, అందరూ సాక్ష్యం చూడడానికి అని చెప్పి చూస్తున్నాం. వచ్చిన వాళ్ళు వచ్చి మళ్ళీ ఎదురు కూర్చున్నారు లేదు, ఆ చెట్ల మధ్యలోనే కూర్చొని ఉంటున్నారు అందరూ. అది అన్న మనకు తెలుసురా, మనతో పాటు తిరిగినరా అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అమ్మాయి సర్లే యవనస్తులు అందరూ వచ్చి అంటున్నారు సాక్ష్యం అని చెప్పి ఇంకా అలా కూర్చున్నా. మనం పెట్టిన మీటింగ్ దగ్గర పక్కన మనం పెట్టిన మీటింగ్ పక్కన గ్రౌండ్ పక్కన ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. ఆ అపార్ట్మెంట్లో బాబాయ్ ఉంటాడు. ఎవరైనా మీటింగ్ పెడితే ముందు వచ్చి సౌండ్ ఆపేదాకా వెళ్ళడు ఆయన. అలాంటిది మన మీటింగ్స్ 3 రోజులు ఆ మనిషి రాలేదు, ఆ ఎదురు గుడోళ్ళు కూడా రాలేదు. దేవుడు మనకు చేసిన గొప్ప కార్యం అది. అలాగే మనం చేసిన ప్రార్థన వ్యర్థం కాకుండా వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళు కూడా విన్నారు. స్క్రీన్ పెట్టబట్టి మీరు ఇక్కడ కూర్చొని చూసాం, మేము పైకి వెళ్ళి మరీ చూసాం, బిల్డింగ్ల పైకి వెళ్ళి ఎవరెవరు చూస్తున్నారా అని చెప్పి బిల్డింగ్ల పైకి వెళ్ళి మరీ చూస్తే అబ్బో చాలామంది చూస్తున్నారు బిల్డింగ్ల పైన, వీళ్ళందరికీ ఎందుకు వస్తే బాగుంది కదా అని చెప్పి మనసులో అనుకుంటున్నాను. ఎక్కడెక్కడి నుంచో చూస్తున్నారు అపార్ట్మెంట్ల పై నుంచి. సరే ఈ రకంగా వాక్యం వింటున్నారు కదా అని చెప్పి అన్నాం. మనం పెట్టిన సౌండ్ సిస్టమ్ గ్రౌండ్ దగ్గర నుంచి స్కూల్ లాగా వినిపిస్తుంది. ఫస్ట్ రోజేమో వచ్చేసి మంచి రచ్చ చేశారు పోలీసు వాళ్ళు. పర్మిషన్ లేదు, ఇది లేదు, అది లేదని చెప్పి మన రాజన్న ఫోటో పెట్టగానే అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంటే వాళ్ళు మళ్ళీ అర్థమేస్తున్నారు. స్టేజ్ ఎంత బారు ఉండాలి, ఎంత పొడవు ఉండాలి, ఎంత ఉండాలి, మీరు ఇవన్నీ ఏంటి అసలు ఈ వీడియోలు తీసేస్తున్నారు, ఏంటంటే వీడియోలు తీసేస్తున్నారని చెప్పి అప్పుడు కొంచెం గొడవ అయ్యేది అనుకున్నాం. కానీ అలా మాట్లాడుతుంటే ఆ పోలీస్ ఆయన వచ్చి అండి పర్మిషన్ ఉందండి వీళ్ళకి 5 నుంచి 10 దాకా అన్నారు. సరే అని చెప్పి అయిపోయింది. 2వ రోజు మళ్ళీ 9:30 అవ్వడం ఆలస్యం. ఇంకమనుకొని వచ్చేసి 2వ రోజు వచ్చి కూడా ఏమన్నది వాళ్ళు వచ్చి అమ్మ సౌండ్ తగ్గించుకోండి, పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా పెట్టుకోండి అన్నారు. అంతే వెళ్ళిపోయారు. 3వ రోజు 9:30 ఇంకా వాక్యం వాళ్ళ 10:30 వాక్యం వాళ్ళ బీటోళ్ళు వచ్చారు. అప్పటికి బీటోళ్ళు వచ్చారు. వీళ్ళందరూ మంచి వాక్యం వినేటైళ్ళు ఉన్నారు. మేము బీటోళ్ళకి పట్టుకున్నాం. అన్న అయిపోయి వచ్చిందన్న, అన్న అయిపోయి వచ్చిందన్న, అన్న అయిపోయి వచ్చిందన్న.
సరే అని చెప్పి 11ంటికి మళ్ళీ వచ్చారు. అన్న 11ంటికి మొత్తం క్లోజ్ చేసేస్తా ఉన్నా, నీకెందుకు అన్నా అన్ను. 11ంటికి వస్తే 1 సాంగ్ ఏరా 11 అన్నావు, 11ంటికి కూడా ఇంకా ఆపలేదు. ఇదే అదే అంటున్నారు. అన్న ఇదే లాస్ట్ సాంగ్ అన్న, అయిపోయింది మొత్తం అయిపోతాం, మీరు అట్లా వెళ్ళారు రౌండ్ వేసుకొచ్చేలోపు మొత్తం క్లోజ్ అయిపోతుంది చూడండి అన్న అన్ను. వాళ్ళు రౌండ్ వేసుకొని వచ్చేసారు. వాళ్ళు రౌండ్ వేసుకొని వచ్చేసినా సరే మనం వెనక మళ్ళీ బాంబులు కాల్చడం, ఇక్కడేమో కేక్ కటింగ్లో అవి చేస్తున్నాం. ఏరా ఏంట్రా అంటే అయిపోయిందన్న లాస్ట్ ఇది కేక్ కోసుకుంటే క్లోజ్ అయిపోయింది అన్న అన్ను. సరే అని చెప్పి మళ్ళీ అలా రౌండ్ వేసుకొని వచ్చేలోపు మొత్తం మనం క్లోజ్ చేసాం. లైట్ లాపండి అన్న, అన్న సర్దుకుంటున్నాం అన్న ఉండండి అన్న అంటే ఇంకప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎలా వెళ్ళంగానే ఎలక్షన్ కమిషనర్ వచ్చాడు. ఆయన అలా చూసుకుంటూ వెళ్తున్నాడు. వస్తాడేమో ఆయన మళ్ళీ అనుకొని వెళ్తే అయిపోయింది వెళ్తే అని చెప్పి అనుకొని వెళ్ళిపోయాడు ఆయన. 3 రోజులు మన పోలీసు వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా జయకరంగా జరిగించారు. అలాగే చుట్టుపక్కల వాళ్ళు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది పెట్టాల. అక్కడ మనం పెట్టిన గ్రౌండ్ చుట్టూరు అన్ని జనులే. అదే గ్రౌండ్లో అనేక మంది పెట్టారు, అనేక మంది అక్కడ చాలామంది చాలా రకంగా ఇబ్బందులు పెట్టారు. కానీ దేవుడు మనకు అక్కడ గ్రౌండ్ దగ్గర ఎవరిని రానివ్వకుండా వాళ్ళందరినీ ఆపారు. అదే మన 40 రోజుల ప్రార్థనకి ఫలితం. అది ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇందులో 2 మంచి పాయింట్స్ చెప్పాడు అశోక్. అదేంటంటే మిగతా వాళ్ళందరూ ఒక లెక్క, అశోక్ ఒకటి ఒక లెక్క. ఎందుకంటే ప్రార్థన అనగానే ముందు పారిపోయేది అశోక్. కానీ చక్కగా 40 రోజుల్లో ఎక్కువ శాతం నాతో పాటే కూర్చొని ప్రార్థన చేసేవాడు. ఏమైనా తేడాగా ప్రార్థన చేస్తున్నాడేమో అని చెప్పి నేను గమనించాను చాలాసార్లు. కానీ సిన్సియర్గా ప్రతి పాయింట్ కూడా యథార్థంగా మరి చాలా సిన్సియర్గా ప్రార్థన చేస్తున్నాడు. నిజంగానే ప్రార్థన నేర్చుకుంటున్నాడు, ప్రార్థనలో బలపడుతున్నాడు. చక్కగా ఇప్పుడు సాక్ష్యం కూడా చెప్పాడు. హల్లెలూయా. అండ్ రెండో విషయం ఆ పోలీసుల విషయం. నాకు స్టార్టింగ్లో ధనరాజు గారు చెప్పారు, బాబు మీరు ఏదో అనుకుంటున్నారో బీట్ వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుతుంటే అలా చెప్పినప్పుడల్లా నాకు అలా చేయకుండా దేవుడు చేయాలి అని చెప్పేసిందని మనం రాసిన ఆ ప్రార్థన అంశాల్లో అది కూడా ఒక అంశం కింద మనం పెట్టి ప్రార్థన చేస్తాం. మరి దేవుడు అదే ప్రకారంగా నిజంగా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. పాపం మీటింగ్స్ని ఎక్కడ ఆపకుండా, డిస్టర్బ్ చేయకుండా, మరి ఎక్కడ అల్లరి చేయకుండా మరి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. మరి వాళ్ళని కంట్రోల్ చేసిన దేవునికి మనం ఎంతగానో స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. నిజంగానే చుట్టుపక్కల అన్ని జనులు చాలామంది ఉన్నారని చెప్తున్నాడు. మరి అలాంటి ప్రదేశంలో నిజంగా ఒక సాహసమే మనం అక్కడ పెట్టడం. ఎందుకంటే మనకి ఏ సపోర్ట్ లేదు, దేవుని సపోర్ట్ తప్ప. హల్లెలూయా. మరి ఈ పాస్టర్స్ ఫెలోషిప్ వాళ్ళకి కూడా నేను పెట్టాను, కానీ ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు నాకు. సో పర్వాలేదు, దేవుని సపోర్ట్ కూడా ఉంటే చాలని చెప్పేసి అనుకున్నాను. నిజంగానే దేవుడే మనకు సపోర్టివ్గా ఉండి మరి ప్రతి విషయంలో కూడా ప్రభు ఎంతో సహాయం చేశాడు. హల్లెలూయా. ఓకే, ఇంకెవరున్నారా? ఇంకెవరన్నా చెప్తున్నారా? ఇంకెవరైనా చెప్తున్నారా? మరి మీరు చేసిన ప్రార్థనలకి జవాబు ఏ విధంగా వచ్చింది, లేకపోతే మీరు నేర్చుకున్న విషయాలు కానీ, మీరు ఆనందించిన విషయాలు కానీ, ప్రభుని స్తుతించే విషయాలు కానీ ఏమన్నా ఆ 40 రోజుల ప్రార్థనలో కానీ, మీటింగ్స్లో కానీ ముఖ్యంగా ఏమైనా జరిగాయా? త్వరగా అమ్మా. ఎవరు ఉన్నారా? లేదా క్లోజ్ చేయడమేనా? దేవునామకు స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. దేవుడు మన మధ్యన జరిగించిన మీటింగ్స్ నిమిత్తం మరొకసారి ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం మనందరికీ
3 రోజులు మీటింగ్స్ జయకరంగా జరిగినాయి అంటే అది దేవుని కృప. సంఘంగా మనం చేసిన ప్రార్థన దేవుడు జవాబిచ్చాడు. మన విశ్వాసంలో బలపడినట్లుగా దేవుడు తన కార్యాన్ని మన ముందు జరిగించాడు. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాము. మరి ఈ మీటింగ్స్ చెయ్యాలి అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. విజయవాడలో చాలామంది, బాంబే కాలనీలో స్పెసిఫిక్గా చాలా అనేక రకాల వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ దేవుని వాక్యం వినిపించాలి అని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కానీ అది దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసిన 6 monthsలో ఆ టైం పీరియడ్లోనే దేవుడు ఒక బహిరంగంగా దేవునికి మహిమకరంగా ఆయన వాక్యాన్ని వినిపింపచేశాడంటే అది కేవలం దేవుని కృప. ఆయన ప్రణాళిక ఉంది కాబట్టే దేవుడిది జరిగించాడు. మరి మీటింగ్స్ జరగాలి అని అంటే మరి ముందు పాస్టర్స్కి ముందు ఆ టైం ఇవ్వాలి. వాళ్ళు ఎప్పుడు మనకి టైం ఇస్తారో దాని ప్రకారమే మనము మీటింగ్స్ పెట్టుకోగలము. మరి ఈయన మరి పాస్టర్స్ని అడిగినప్పుడు మరి రమేష్ గారు ఈ టైంలో నాకు కుదురుతుందని ఆ డేట్స్ ఇవ్వటం వల్ల అప్పుడు జరిగింది. చాలామంది అనుకున్నాము 10th class ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎన్నికల కోడ్ ఉంది, ఇవన్నీ అప్పుడు తెలియదు అసలుకి. ఏమో అప్పుడు తెలుసుంటే ఈ టైంలో పెట్టేవారం కాదేమో. అయినప్పటికీ దేవుడు ఎన్ని ఆటంకాలు ఉన్నా ఇదిగో నేనున్నాను, జయము నాదే, యుద్ధము యెహోవాదే అని ప్రతి ఆటంకాన్ని దేవుడు తప్పించాడు, విజయాన్ని ఇచ్చాడు. ఏమో ఇన్ని ఆటంకాలు లేకపోయి ఉండుంటే ఇంతగా మనం ప్రార్థన చేసేవారం కాదేమో, ఇంతగా దేవుని కార్యం చూసేవారం కాదేమో. ఆనాడు మనం వాక్యం వింటున్నాం కదా, శిష్యులు అద్దరికి వెళ్ళమని ప్రభు బలవంతం చేశాడు. వాళ్ళు వెళ్ళిపోయారు, నైట్ అయిపోయింది, ఈయన ఇంకా రావట్లేదు అని అనుకుంటే ప్రభు వాటర్ మీద నడుచుకుంటూ వచ్చారు కదా. అమ్మో భూతం అని అనుకున్నారు. భయపడకండి నేనే అని చెప్పేసి అన్నాడు. నీవైతే నేను కూడా నడవటానికి నాకు సహాయం చేయ ప్రభు అని పేతురు అన్నాడు. ఇదిగో నువ్వు కూడా నడువు అన్నట్టుగా మనం భయపడ్డాము, ఎలా జరుగుతాయి ఏంటి అని. ఇదిగో భయపడద్దు, నేను నడిపిస్తానని దేవుడు ఆనాడు పేతురుని నడిపించినట్లుగా ఈనాడు అనేక శోధల మధ్యలో దేవుడు మనల్ని నడిపించాడు. హల్లెలూయా. మరి స్టేజ్ విషయంలో చక్కని స్టేజ్, ముందు 18 అడుగులు 24 అడుగులు సెటప్ కూడా మేము ఒక బ్రదర్కి చెప్పాము. ఆయన చెప్పేసి మేము కామ్గా ఊరుకున్నాం, ఇస్తాడులే అని. రేపు మీటింగ్ అనగా ఈరోజు మధ్యాహ్నం కాల్ చేసాం, బాబు బ్యానర్ రెడీ అయింది అంటే తను ఒక మెసేజ్ పెట్టాడు, అన్న నేను ఊర్లో లేను, ఊరు వెళ్ళిపోయాను, వేరే దగ్గర ట్రై చేసుకోండి అన్నాడు. ఇంకా టెన్షన్ మామూలుగా కాదు. ఒక పక్కన మావయ్య కాల్ చేస్తూ ఉన్నాడు, రండి మీరు వస్తే తింటారు అని. మాకు తిండి మీద లేదు, ఆ బ్యానర్ లేదు, ఏం చేయాలి ఇప్పుడు అని. అప్పటికప్పుడు బిడ్డలు మేము 4 వెళ్ళి ఆయన దగ్గర కూర్చున్నాం, వేరే డిజైనర్ దగ్గర వెళ్ళి కూర్చొని తను ప్రార్థన చేశారు. ప్రభా మాకేమీ తెలియదు, మాకు డిజైన్స్ ఏమీ తెలియదు, మీరు ఎలా ఉండాలి మీరు కోరుకుంటున్నారో అటువంటి డిజైన్ మీరు తీసుకురావాలి ప్రభా అని. ఆ పాప మా డిజైనరే కానీ ఏమీ చెప్పట్లా, మనం ఏం చెప్తే అదే. ఈయన వెళ్ళి అక్కడ కూర్చొని ఫలానా అన్నీ టైప్ చేయటం, అన్నీ నేర్పించటం. అలాగే దేవుడు తన ప్లాన్ ప్రకారంగా, తన చిత్త ప్రకారంగా ఆ బ్యానర్ని దేవుడు సిద్ధపరిచాడు. అలా వెళ్ళాము. మొమెంటోస్ గురించి ఇట్లా వచ్చేసరికి బ్యానర్ అయిపోయింది, తీసుకెళ్ళిపోండి అని అన్నారు. అది తీసుకొచ్చేస్తే ఆరలేదంట. అదేమో మనోళ్ళు ఓపెన్ చేసేసరికి అతిక్కుపోయింది, పాడైపోయింది అన్నట్టుగా మాట్లాడారు. ఎంత బాధేసిందో ప్రభా, అంత ఖర్చు పెట్టాము, అసలు ఇంకా అది తప్పితే ఇంకా వేరే బ్యానర్ లేదు, మళ్ళీ ఆర్డ్గా కనిపిస్తుందేమో అని అనుకున్నాను నేనైతే. కానీ దేవుడు దాన్ని ఎక్కడ అది కనిపించకుండా దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. మరి అది కట్టే విషయంలో మరి ఆ రోజు స్టార్టింగ్ రోజు నుంచి మండే నుంచి అందరం కూడా అక్కడికి వెళ్ళాము. మరి సహోదరులు బాయ్స్ కానీ మన లేడీస్ కానీ ఎంతో పరిచర్య చేశారు. మనం ప్రార్థన చేసాం, సంఘం అంతా ఏకంగా కూడి సమాధానంతో ఐక్యతతో చేయాలి అని ప్రార్థన చేశాము. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి సంఘంగా ఏకంగా కూడుకొని మరి దేవుని పరిచర్య చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ స్టేజ్ బల్లల విషయంలో మరి మా పిన్ని కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి అంత అరేంజ్మెంట్స్ చేసాము. 40 days దాటిపోయినాయి. కలిగిందంట అసలు జరుగుతున్న మీటింగ్స్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయాలి అని వెళ్ళినప్పుడు
అక్కడికి గ్రౌండ్ దగ్గరికి వెళ్ళగానే అనేక మంది బాయ్స్ ఉన్నారు అక్కడ. ఇప్పటివరకు సాక్ష్యం విన్నాం ఎలాంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ మధ్యలో వెళ్ళి నుంచోవాలి అని అంటే చాలా ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది నాకు. ఇప్పుడు మనం అట్లా వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, పరిస్థితి ఏంటి, నవ్వుకుంటారేమో అని నా లోపల నేను అనుకుంటున్నాను. ప్రభా, ప్రతి హృదయాన్ని మీరు మార్చాలయ్యా, ప్రతి హృదయాన్ని మార్చాలయ్యా, అక్కడ అవమానం జరగకూడదని. ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఒక రకమైన ఫీలింగ్ ఉంది. అప్పుడు ఎన్నో రకాల కార్యక్రమాలు జరిగినాయి అక్కడ. దేవుని ఆత్మ వెంటనే పని చేయదు. పని చేయాలంటే మనం సరైన ప్రార్థన చేయాలి. ఇంకా అది కాకుండా వాటర్ బాటిల్, ఆయిల్ చుట్టూ వెళ్దామని అన్నారు. ఇంకా పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటుంటే అందరి వైపు చూస్తున్నాను నేను. ఏంటి వీళ్ళు ఎలాగ వెళ్తున్నారు అని అనుకుంటారేమో, ఏమైనా జరుగుతుందేమో ఇక్కడ అని అనుకుంటారేమో, నెగిటివ్గా అనుకుంటారేమో. నా ఫీలింగ్ నాది. ఈయన వెంట మనమందరం పాటలు పాడుకుంటా, ఏసు రక్తవేజం అనుకుంటా ఆ రక్తాన్ని ఆ గ్రౌండ్ అంతా ప్రోక్షించినప్పుడు మొదటి 2-3 రోజులు చాలా గలిబిలిగా అనిపించింది. ఇంకా 4th డే నుంచి దేని ఆత్మ విస్తృతంగా ఆ గ్రౌండ్ అంతా నడిపింపు వచ్చింది ప్రార్థన చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. మరి 7 రోజులు అందరం సంఘంగా కూడి అక్కడికి వెళ్ళటము, ప్రార్థన చేయటము. 7 రోజులు ఆయన రక్తాన్ని ఆ గ్రౌండ్ అంతా కూడా ప్రోక్షించడం. ఆ గ్రౌండ్ మీద దేవునికి అధికారం వచ్చింది. హల్లెలూయా. మరి ప్రతి అంధకారపు శక్తులను దేవుడు లైవ్ డెక్షన్ విషయంలో స్టేజ్ వేశారు. ఆ క్లాత్ ముందుగానే అది వేస్ట్ అయిపోతున్నాం, కానీ దేవుడు మన యవనస్తులు ఆలోచన ఇచ్చి ఆ క్లాత్ వేయటం చాలా అద్భుతంగా ఉంది. స్టేజ్ డెకరేషన్, లైట్స్ మరి ఎప్పుడూ నేను ఊహించలేదు. ఏంటి అని అంటే లైవ్ ఒకటే కాదు, దానికి మరి 2 కెమెరాస్, మంచి స్క్రీన్స్. దీనికి అయ్యే ఖర్చు 27,000. అవసరమా? దేవుని అమౌంట్ కూడా వ్యర్థంగా ఖర్చు పెట్టకూడదు. అవసరమా ఇంత అని అనిపించింది. లైవ్ వరకు ఇద్దాంలే అనుకున్నాము, కానీ మన సహోదరుడు అశోక్ చెప్పాడు, అన్న ఆ స్క్రీన్ ఉంటే చాలామంది చూస్తారని, స్క్రీన్లో నుంచి ఇంటి బయట నుంచి కూడా చూస్తారు అంటే తనకు ఒక ఆలోచన వచ్చిందంట. అశోక్ చెప్పిన మాటే గుర్తుందంట. తను చెప్పాడు కదా ఉపయోగపడిద్దని. ప్రభా, ఉపయోగపడితే నీ చిత్తమే. నీ చిత్తము అంటే ద్రవ్యాన్ని కూడా మీరే సిద్ధపరచాలి. అక్షరాల 27,000 దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి సరుకుల విషయంలో మరి ఎవ్వరూ ఆకలితో వెళ్ళకూడదు. వచ్చిన మనందరూ పరిచయం చేసిన మనందరూ ఆత్మీయాహారం ఎంత సమృద్ధిగా ఉందో శరీరాహారం అంతకన్నా ఎక్కువ సమృద్ధిగా దేవుడిచ్చాడు. ఎవరు వచ్చినా కాదనక మిగిలింది వేస్ట్ కాకుండా మళ్ళీ తినటానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఆత్మీయ ఆహారం సహోదరులతో కలిసి తినటమే కాకుండా శరీరాహారం కూడా పంచుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. మరి స్టేజ్ అరేంజ్మెంట్స్ విషయంలో కానీ, చైర్స్ విషయంలో కానీ, కింద పరదాల విషయంలో కానీ, ప్రతిదీ ఆ మొక్కల విషయంలో ప్రతిదీ పర్టికులర్గా దేవుడు ఎంచుకున్నాడు. తను ఎలా అయితే తన మైండ్లో దేవుడు పెట్టుకున్నాడు అట్లాగే దేవుడు ముందుండి నడిపించాడు. అందుని బట్టి దేవుని ఎత్తగను స్తుతిస్తున్నాము. మన 40 రోజులు రావటం అని అంటే చూసేవాళ్ళు అనుకోండి, ఏముంది 40 రోజులు ఏంటి మేము చేయట్లేదా, ప్రతి సంవత్సరం మేము చేస్తున్నామని అనుకుంటారేమో. కానీ ఇక్కడ చాలామందికి 40 days ఫస్ట్ టైం. 40 రోజులు ప్రతిరోజు కష్టపడతారు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. కానీ మీరు ముఖ్యంగా మీరందరూ బాగా కష్టపడే వాళ్ళే, పనులకి వెళ్ళే వాళ్ళే, రోజువారి కూలికి చేసేవారే. అంత కష్టం ఉన్నప్పటికీ ప్రయాసను పక్కన పెట్టి దేవుని మీద భారం వేసి ప్రేమతో, సహనంతో, ఓర్పుతో వచ్చారు. మీ అందరికీ వందనాలు. ఎంతో ఆత్మీయమైన సమయాన్ని దేవుడిచ్చాడు. అసలు మా పిన్ని అసలు అటెండెన్స్ వేసుకున్నట్టుగా అసలు ఒక్కొక్కరు అసలు పిన్ని, పెద్దమ్మ, జాన్స్ పిన్ని, అసలు వీళ్ళిద్దరైతే అసలు మానలేదు ఒక్కరోజు కూడా. అసలు వీళ్ళందరిలో కన్నా అత్తయ్యకి మనందరం క్లాప్స్ కొట్టాలి. దయచేసి ఒక్కసారి క్లాప్స్ కొడదాం. మా అత్తయ్య ఎంతో కష్టపడింది, కానీ ఇక్కడ లేదు. ఎంతో ఓర్పుతో, ఎంతో సహనంతో టీ క్యాన్ పట్టుకొని టైంకి మనం ఎప్పుడైతే అలసిపోతామో వెంటనే ఒక ఛాయ్ ఇచ్చేది. ఆ ఛాయ్ తాగటం, మళ్ళీ ప్రార్థనలో కూర్చోవటం. చాలా పాపం వంటలు వండే విషయంలో, పిల్లల్ని చూసుకునే విషయంలో చాలా హెల్ప్ చేసింది అత్తయ్య. అత్తయ్య ఎలా చేసిందంటే మావయ్య సహకారం, వాళ్ళ బిడ్డల సహకారం, మీరందరి ప్రేమ, ప్రోత్సాహం, ఒక్క చేయి కాదు, ఇక్కడ అన్ని చేతులు కలిసినాయి కాబట్టి ఈ కార్యం జరిగింది. హల్లెలూయా. మేము అనుకున్నాము
ఏ మనుషుల వైపు చూడలేదు, వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారని కాదు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మన సంఘం నుంచి దాదాపుగా 100 రూపాయలు తక్కువ 41,000 వచ్చింది. హల్లెలూయా. మేమైతే అస్సలు అనుకోలేదు. కానీ దేవుడు చిన్నవాని యొక్క పేదరాలి యొక్క అర్పణని దేవుడు అంగీకరించినట్లుగా మన అర్పణ దేవుడు అంగీకరించి అవసరతలను తీర్చాడు. మరి అంతకుముందు నేను చెప్పాను కదా, మా దగ్గర అయితే అమౌంట్ ఏమీ లేదు. విశ్వాసంతో ముందడుగు వేయటమే, విశ్వాసంతో ముందడుగు వేయటం. ఎలా వస్తుంది ఏంటి, నీకైతే ఎళ్ళలేని విశ్వాసం. అది ఎన్నో చూస్తున్నారు, నేనైతే చూస్తున్నాను. ప్రభువా ప్రార్థన చేస్తున్నాం ఎలాగా సహాయం చేయని. 2,20,000 దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క పైసా మేము ఖర్చు పెట్టింది కాదు, దేవుడు తన ధననిధిలో నుంచి ఇచ్చిన అమౌంట్ అదంతా. ప్రతిదీ మేము లెక్కలేసాం. ఎందుకంటే ఇది మా అమౌంట్ కాదు, మీది కాదు. దేవుడు కష్టార్జితాన్ని ఇచ్చాడు, దాన్ని ప్రత్యేకంగా మనం ఖర్చు పెట్టాలి అని ప్రతిదీ లెక్కలు వేసాము. ప్రతిదీ ఏ రూపాయి కూడా కొన్ని విషయాల్లో కొంత నిర్లక్ష్యం వల్ల అమౌంట్ పడినాయి. కానీ మేము దేవుని అమౌంట్ ఇవ్వలేదు, మా పర్సులో నుంచి ఇచ్చిన అమౌంట్ కూడా ఉంది. ఎందుకనంటే దేవుడిచ్చింది వ్యర్థంగా దేని పోనీయకూడదు. దేవుడు చూస్తాడు దాన్ని. అది మన యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగింది. దేవుడికి అది లెక్క అప్పు చెప్పాలి అని మా అమౌంట్ నుంచి తీసుకొని వేసినవి కూడా ఉన్నాయి. అందుని బట్టి దేవుని ఎంతగా స్తుతిస్తున్నాము. మరి బాప్తిస్ కార్యక్రమాలు మా ఇందాక చెప్పేశాడు. మరి నలుగురికి దేవుడు మంచిగా దేవుడు మరి బాప్తీసం తీసేసుకున్నారు అని అంటే సరి చేసుకోకుండా తీసుకోవటం కాదు. బాప్తీసం తీసుకోవటం అని అంటే ఏదో మునిగి వచ్చేయటం కాదు. అలా అయితే తను ఎవరని కూడా అందరికీ తెలుసు. కానీ ఎలా తీసేసుకున్నారు, ఎలా అని క్వశ్చన్స్. బాప్తీసం తీసుకోవాలంటే ముందు దేవుడు మనతో మాట్లాడాలి. మన హృదయం దేవుడు సిద్ధపరిస్తే కానీ ఆ మనసు రాదు. దేవుడు మరి నలుగురితో దేవుడు మాట్లాడాడు. ఎవరైతే అసమాధానంగా ఉన్నారో వాళ్ళు వెళ్ళి సమాధాన పడ్డారు, క్షమాపణ అడిగారు, సరి చేసుకున్నారు, ప్రేమను చూపించారు, దేవుని ముందు మనుషుల ముందు సరి చేసుకున్నారు. అందుని బట్టి దేవుని అంతగా స్తుతిస్తున్నాము. మరి మన సంఘం ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా ఆశీర్వదింపబడాలి, ఇంకా అభివృద్ధి చెందాలి. మరి ఆ పర్మిషన్ విషయంలో దేవుడు మరి ఎన్నో ఇబ్బందులు ఆటంకాలు వచ్చినప్పటికీ దేవుడు ఆ పర్మిషన్ విషయంలో దేవుడు సహాయం చేశాడు. 1 రూపాయి కూడా లంచం ఇవ్వకూడదు ప్రభువా, ఎవ్వరికి లంచం ఇవ్వకూడదు. చాలా ఎక్స్పెక్ట్ చేశారు మనోళ్ళు, పాపం బాగానే సహనం చూపించారు. దేవుడు వాళ్ళని దీవించును గాక. అయినప్పటికీ దేవుడు 1 రూపాయి కూడా లంచం ఇవ్వకుండా దేవుడు తన పనిని జరిగించాడు. అంత ఈజీ కాదు కానీ దేవుడే సహాయం చేశాడు. మరి సాంగ్స్ ప్రాక్టీస్ విషయంలో మనమైతే 1 days సూపర్గా ప్రాక్టీస్ చేసాం, మామూలుగా కాదు. అదొక్కటే ఎక్కువగా ప్రాక్టీస్ చేసాము. మిగతా ఎన్ని పైన 1 సారి 2 సార్లే, అది కూడా few days. అయినప్పటికీ దేవుడు చక్కగా అందరికీ మంచి మనసునిచ్చి చక్కగా పాటలు పాడడానికి దేవుడు సహాయం చేశాడు. మన బాక్సర్స్ దేవుడు మంచి టీషర్ట్స్ని ఇచ్చాడు, మంచి యూనిటీగా ఉండి మరి మన క్వైర్కి దేవుడు ఆశీర్వదించాడు. వాలంటీర్స్ వర్షాలు అధికమైన వేడి ఉండకూడదు. ఇట్లాగా ఆ వాతావరణం గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి మంచి వాతావరణాన్ని ఇచ్చాడు, అనుకూలమైన వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించాడు. అనుకూలమైన వాతావరణాన్ని దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు మహిమకరంగా ఆయన మీటింగ్స్ జరిగించాడు. మరి 3వ రోజు తను ఆరాధన చేస్తూ ఉంటే ఆ స్టేజ్ ఎంతైతే ఉందో అంత పెద్ద పావురం వైట్ కలర్లో ఉంది, రెక్కలు ఆడిస్తున్నట్టుగా నాకు అనిపించింది తన ఆరాధన చేస్తున్నప్పుడు. మరి అదే టైంలో ఒక పవిత్ర ఆత్మ పట్టిన వ్యక్తి మరి తనకి దేవుడు ఆ యొక్క పవిత్ర ఆత్మ నుంచి దేవుడు విడుదల కలిగించాడు అని సహోదరుల తర్వాత సాక్ష్యం చెప్పారు. దేవుని ఆత్మ అక్కడ ఉంది. వచ్చిన ప్రతి బిడ్డ ఎన్నో రకాల హృదయాలతో వచ్చిన వారు, దుఃఖంలో ఉన్నవారు, వేదనలతో, శోధనలతో, సమస్యలతో ఉన్నవారు, పాప బంధకాలతో ఉన్నవారు అనేక మంది వచ్చారు. ఏ బిడ్డకి ఏ వాక్యం అవసరమో దేవుడు ముందుగానే గ్రహించి మన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాడు. అందరిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాము.
మరి మా రాకపోకల గురించి, సంఘ బిడ్డలు రాకపోకల గురించి ప్రార్థన చేశాము. మనం ఒకటి ప్రార్థన చేసాం, కీళ్ళు తప్పించు ప్రభు, అపాయాలు తప్పించు, మరణాలు తప్పించు, వ్యాధులు బాధలు ఏమి దరి చేరకూడదని ప్రార్థన చేశాము. మరి దేవుడు వాటన్నిటి నుంచి దేవుడు తప్పించాడు. సేవకులు కూడా సకాలంలో రావాలని ప్రార్థన చేశాము. మరి ఇద్దరు సేవకులు చెప్పిన టైంకి షార్ప్గా వచ్చేసారు. 3వ రోజు మన రమేష్ గారు కొంచెం లేట్ అవుతుంది, ఏంటి ప్రభు లేట్ అవుతుంది అని అనుకున్నామే, కానీ ఆ లేట్ అయ్యే సమయంలో దేవుడు అద్భుతమైన ఆరాధన జరిగించాడు. హల్లెలూయా. ఆ టైంలో దేవుని పరిశుద్ధాత్మ బహుబలంగా దిగివచ్చింది. ఎంతోమంది పశ్చాత్తాపంతో తమ జీవితాన్ని దేవుడు సమర్పించుకున్నారు. మరి లైవ్లో కూడా చాలామంది వీక్షించారు. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాము. మరి ఆది నుంచి అంతం వరకు దేవుడు అధ్యక్షత వహించి ప్రతిదీ క్రమంగా మర్యాదగా ఆయన నామానికి మహిమకరంగా జరిగించినందుకు దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాము. మరి మ్యూజిక్ సిస్టమ్ గురించి, మ్యూజిక్ వాళ్ళు చక్కగా దేవుడు బాగా ప్లే చేయించాడు. మరి 3 అనుకున్నాం, దేవుడు 4 ఇన్స్ట్రుమెంట్స్ని ఇప్పించాడు. వాళ్ళే అందరికి కూడా దేవుడు మనీని ఏర్పాటు చేశాడు. మరి వచ్చిన వారందరూ పాస్టర్స్ కూడా, వాంబే కాలనీ ఫెలోషిప్ పాస్టర్స్ అయితే ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. పాస్టర్సే శత్రువులు అన్నట్టుగా ఉంది ఈ రోజుల్లో. అయినప్పటికీ ఇదిగో నేనున్నాను, మీరేం భయపడకండి అన్నట్టుగా దేవుడు అద్భుతంగా దేవుడు సహాయం చేశాడు. ప్రతి ఒక్క నోరుని దేవుడు మూయించాడు. చుట్టుపక్కల ఎంతోమంది అన్యజనులు ఉన్నారు, దేవుని ఎరగని ప్రజలు ఉన్నారు, దేవుడు తెలుసు మాకు అనే ప్రజలు ఉన్నారు. అయినా సరే ఎవ్వరు కూడా వచ్చి ఆటంక పెట్టడం కానీ, అభ్యంతరాలు పెట్టడం కానీ ఏమీ జరగకుండా ప్రతి ఒక్కరికి సమాధాన పాత్మను దేవుడు దయచేశాడు. దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇళ్లల్లో కూడా సహకారం అందించాడు. లేట్ అయినా సరే దేవుడు క్షేమంగా అందరినీ సేఫ్గా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చాడు. మరి అమరావతి నుంచి ఫస్ట్ రోజు మరి ఆంటీ వచ్చి ఎంతో అద్భుతమైన సాక్ష్యాన్ని అందించారు. ఆంటీకి ప్రత్యేకమైన వందనాలు. మరి సంఘ బిడ్డలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయాలి అంతమంది వస్తారు అని. వాళ్ళందరినీ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. మరి వాళ్ళందరూ రావటము, వారి ప్రేమను చూపించటము, మరి వారందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చి మనందరితో సహోదరి ప్రేమ కలిగి వారు కూడా భోజనం చేసి అక్కడికి క్షేమంగా వెళ్ళారు. వారిని బట్టి కూడా నేను దేవుని ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ఈ ఆరంభం మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాకడ పర్యంతరం వరకు ఇలాంటివి అనేకమైన మన జీవితంలో మన సంఘంలో దేవుడు చేయనుగాక. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మరింతగా అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ ఎప్పుడోలే కాదు. మీకేమో కానీ మాకు మాత్రం బాధగా ఉంది. రోజు వచ్చేవాళ్ళం, ప్రార్థన చేసేవాళ్ళం, ఇంట్లో ఏ పని చేయనట్టుగా ఉంది. ఇంకా జరిగితే బాగుండు, ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ దేవుడు ఇంకా అనేకమైన ఇస్తాడు. దేవుడు ఇంకా మన సంఘం ద్వారా అనేకమైన కార్యాలు జరిగినట్లుగా ఇంకా బలంగా ప్రార్థన చేద్దాము. దేవుడి చిన్న సాక్ష్యం దీవించింది కాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరున్నారా? హల్లెలూయా. చాలా మరి చక్కటి సాక్ష్యాలు మరి పంచుకున్నారు. ఇది మనందరి అనుభవం. ఎందుకండి సాక్ష్యాలు? ఇది మనుషుల్ని గణపరచడానికి కాదు, మనుషుల్ని హెచ్చించడానికి కాదు. ఇది ఎక్నాలెడ్జింగ్ వాట్ గాడ్ హ్యాస్ డన్. దేవుడు చేసిన దాన్ని అందరి ముందు గుర్తించటం, అది దేవుణ్ణి గణపరచటం. హల్లెలూయా. చాలామంది మనుషుల్లో కూడా యాటిట్యూడ్ ఉంటుంది. ఎలాంటి యాటిట్యూడ్ అంటే, పని చేయించుకునేదాకా ప్లీజ్ 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 అంటారు. పని అయిపోయిన తర్వాత అసలు మనుషుల మొహాలు కూడా చూడరు. ఇది మనుషుల తత్వం, మనుషుల నైజం. మనుషులతోనే మనం ఇలా వ్యవహరిస్తాము, ఇక దేవునితో ఇంక ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చాలాసార్లు ప్రార్థన అయితే చేస్తాము, ప్రార్థన చేసిన తర్వాత దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేసిన తర్వాత దాని గురించి పెద్దగా మాట్లాడుకోం. లోకంలో ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం, మనం ఎన్నో సమస్యల గురించి మాట్లాడుకుంటాం, ఎన్నో పనుల గురించి మాట్లాడుకుంటాం, ఎన్నో అవసరాల గురించి మాట్లాడుకుంటాం. మరి వాటన్నిటికన్నా శ్రేష్టమైంది దేవుడు చేసిన గొప్ప కార్యాలను గురించి వివరించాలి. 116వ కీర్తన చివరి 3 వచనాలు ఒకసారి చదవండి. 116వ కీర్తన చివరి 3 వచనాలు ఒకసారి చదవండి. నేను నీకు కృతజ్ఞతార్పణలను అర్పించదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను.
ఎక్కడ 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 నతనీయులు ఎక్కడ ఆయన బేవా ఆయన ఆయన ఎక్కడ ప్రజలందరి ఎదుట యెహోవా మందిరపు నీ మధ్యను యెహోవాకు హల్లెలూయా హల్లెలూయా. అందరి మధ్యలో దేవుడు ఘనపరచబడేవాడు. ఆయన స్టేటస్ అలాంటిది, ఆయన ఉన్న స్థాయి ఎలాంటిది అని చెప్పానంటే అత్యున్నతమైన స్థాయి. అలాంటి స్థాయి కలిగిన దేవుణ్ణి ఎప్పుడూ కూడా కృతజ్ఞతతో స్తుతించాలి. మనం చేసిన ప్రార్థన 40 రోజులు ఆటంకం లేకుండా జరగడం మామూలు విషయం కాదు. మీరందరూ రాగలిగారంటే, మీలో చాలామంది రాగలిగారంటే ఒకటి ఖచ్చితంగా మీ ప్రయాసం ఉంది, అయితే దేవుని సహాయం మీకు తోడుగా ఉంది. హల్లెలూయా. దేవుని సహాయం లేకపోతే విసుక్కొని ఆగిపోవడం పెద్ద విషయం కాదు. ఏం వెళ్తాములే అని చెప్పి ఆగిపోవడం పెద్ద విషయం కాదు. కానీ మీలో పక్కాగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, 100% వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంచెం అటు ఇటుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంచెం ఒంట్లో బాగోక మరి మధ్యలో ఆగిన వాళ్ళు ఉన్నారు. బట్ ఓవరాల్గా కనుక చూసినట్లయితే మరి దాదాపుగా మరి అటెండ్ అయ్యారు, మరి ప్రార్థన చేశారు. మరి ఆ ప్రార్థనలో మనం అంశాల వారీగా ప్రతీదీ కూడా ఆలోచించి మరి దేవుని సమక్షంలో మనం ఏ అంశాలైతే మనం పెట్టి ప్రార్థన చేశామో ప్రతి అంశాన్ని కూడా దేవుడు టిక్ మార్క్ పెట్టాడు. హల్లెలూయా. మనం చేసిన ప్రతి అంశానికి కూడా పక్కన ఆమేన్ పెట్టాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎలాగైతే సిద్ధపరచండి ప్రభువా, సిద్ధపరచండి ప్రభువా, సిద్ధపరచండి ప్రభువా అని మనం ప్రార్థన చేశామో, వాతావరణం దగ్గర నుంచి, సేవకుల ఆరోగ్యం దగ్గర నుంచి, సేవకుల వర్తమానం దగ్గర నుంచి, అలాగే ద్రవ్యం దగ్గర నుంచి, ఎలక్షన్ కోడ్ దగ్గర నుంచి, పర్మిషన్ దగ్గర నుంచి, అడ్వర్టైజ్మెంట్ దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఇప్పుడు సిద్ధపాటు మనకు కనబడింది. అలాగే అపవాది క్రియ లయమవ్వాలని చెప్పని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతో కృపతోటి, మరి పోయినసారి మన తమ్ముళ్ళు కొంతమంది చెప్పారు, మధ్యలో కాస్త అసహనం, కాస్త ఇబ్బంది వచ్చినప్పటికి కూడా ఎవరికి వాళ్ళు సర్దుకొని మరి సమాధానంతోనే దేవుని పనులు చేశారు. హల్లెలూయా. నిజమేనా? హల్లెలూయా. మన మనుషులం, మనలో చిన్న ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవు, కానీ ఆ ప్రాబ్లమ్స్ని ఎలా రెక్టిఫై చేసుకుంటామో ఇంపార్టెంట్. అది జరిగింది, మీ మధ్యలో అది జరిగింది. చిన్న అసహనాలు వచ్చినప్పుడు కూడా ఒకళ్ళు క్షమించుకుంటూ దేవుడు మాట్లాడినప్పుడు దానికి వ్యతిరేకంగా వెళ్లకుండా, దేవుడు నాతో మాట్లాడేది, మన కిరణ్ చెప్పాడు పోయినసారి, దేవుడు నాతో మాట్లాడేది అని చెప్పిన వెంటనే మరి రాజుకు మెసేజ్ పెట్టడం, ఆ విధంగా వాళ్ళు సమాధాన పడటం. మరి కొంత చికాకులు వచ్చినప్పుడు కూడా మళ్ళా సమాధానపడి మరి తగ్గించుకొని ఎవరికి వాళ్ళు మరి కష్టపడటం, మరి ఇదంతా కూడా దేవుడు చేసిన గొప్ప కార్యం. మరి అంతకుముందు కూడా నాకు అశోక్ చెప్పినట్టున్నాడు, వాతావరణాన్ని కూడా మరి ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నట్టున్నాడు. అన్నయ్య ఒక 10 రోజుల్లో వర్షం అంట. ఎవరు చెప్పింది? కిరణ్ చెప్పింది. నువ్వా కిరణ్ చెప్పింది? వర్షం అంట అని చెప్పేసినంటే నాకు అనిపించింది, మనం ఎప్పుడు మీటింగ్లు పెట్టినా ఈ తుఫాన్లు వర్షాలు ఉండాల్సిందేనా? నిజంగా మరి ఆ విషయంలో కూడా మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు చక్కటి వాతావరణాన్ని, నిజంగా నాకైతే ఆ మీటింగ్ జరుగుతున్నంతసేపు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవించాను. ముఖ్యంగా దేవుని సన్నిధి అక్కడ ఉంది, అందులో అనుమానమే లేదు. హల్లెలూయా. అక్కడ దేవుని సన్నిధి ఉంది. ప్రతిదీ కూడా, ప్రతి ప్లాన్ కూడా మన సొంతగా మనం ఆలోచించడం కాదు. కానీ ఇందాక చెప్పింది కదా అక్క, ఆ డిజైనింగ్ విషయంలో కూడా ప్రార్థన చేసి ప్రభువుని అడిగినప్పుడు ప్రతిదీ కూడా ఈ పిక్చర్ ఇలాగ ఉంటే బాగుంటుంది, ఎలాగ ఉంటే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని మేము కొంత మట్టుకు చేస్తే, మరి మిగతాది మీరందరూ యవనస్తులు మీరందరూ కలిసి మరి ఆ క్లాత్ని ఆ పెట్టే విధానం కానీ, ఆ లైటింగ్స్ వేసే విధానం కానీ, ఆ స్టేజ్ని చాలా చక్కగా ఆకర్షణీయంగా మరి తయారు చేసే విషయంలో నిజంగా మీరు చాలా ఎక్సలెంట్ జాబ్, యూ పర్ఫార్మ్ అన్ ఎక్సలెంట్ జాబ్. ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఇందాక శాంతి చెప్పినట్టుగా
మరి ఆడపిల్లలు కూడా ఆ స్టేజ్ కట్టే విషయంలో చాలా హెల్ప్ చేశారు. నేను ఆ రోజు గమనిస్తున్నాను, ఆంటీ కానీ లల్లి కానీ వాళ్ళనగా మన పిల్లలు మళ్ళా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేసే విధానం, పనిచేస్తున్న విధానం చూస్తే నాకు చాలా సంతోషం వేసింది. సో అందరూ సంఘమంతా కూడా వీళ్ళు ఉన్నారు, వీళ్ళు లేరు, లేకపోతే వీళ్ళు చేశారు, వీళ్ళు చేయలేదు అన్నట్లుగా కాకుండా అందరూ ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఎవరికి తోచిన సహాయం, ఎవరికి తోచిన పరిచర్య వాళ్ళు చేసి, మరి మనందరం ఒకళ్ళమే కనుక, మనందరం ప్రభు సంఘం కనుక, మరి అందరం కలిసి ఈ కూడికను జరిగించుకోవడానికి ప్రభు ఎంతో మరి సహాయం చేశాడు. మరి ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నట్లుగా మరి ఫోన్ కాల్కి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. ఇటు అశోక్ కానీ, ఇటు జాన్పాల్ కానీ, ఇటు రాజు, వీళ్ళు మూడే నా కాంటాక్ట్లు. సో ఏ పనికైనా సరే వీళ్ళు మూడే. సో ఎప్పుడు కాల్ చేసినా సరే టక్మని చెప్పేసి రెస్పాండ్ అయ్యి, మరి పాపం వాళ్ళు బాధపడిన, నేను పోయినసారి కూడా చెప్పాను కదా, ఆ పోలీస్ స్టేషన్లో ఎంత బాధపడాల్సి వచ్చేదో, కానీ అయినప్పటికి కూడా ఇక తప్పదురా బాబు అని లోపలికి అనుకున్నా సరే మరి పాపం అది నా దగ్గర చూపించకుండా చాలా ఓర్పుతో, సహనంతో మరి కిరణ్ కానీ, రాజు కానీ, మరి జాన్పాల్ కానీ, వీళ్ళతో పాటు నతానియేలు, బ్రదర్ నతానియేలుకి ప్రత్యేకంగా వందనాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు తోడుగా పాపం నతానియేలు ఉంటాడు, పెద్దన్నయ్యలాగా. అది మాట్లాడుకో కానీ ప్రతి అది హోర్డింగ్ అనే విషయంలో కూడా వీళ్ళేం పాపం పైన కడుతున్నారు, కింద తొందరగా కట్టండి దోమలు కుట్టేస్తుంది నన్ను అని చెప్పేసిందని పాపం బాగా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నాడు. మరి ఎప్పటికప్పుడు కూడా ఇవ్వడానికి అందుబాటులో మరి శాంతి వాళ్ళ అత్తయ్య, మరి ధనరాజ్ గారు వైఫ్, ఆ విషయంలో ఆవిడకి మనం వాళ్ళ కుటుంబం, ముఖ్యంగా ధనరాజ్ గారు అలాగే వాళ్ళ ఫ్యామిలీలో కూడా ముఖ్యంగా ధనరాజ్ గారు మనతో పాటు ప్రతి విషయంలో కూడా ఉంటూ అన్నిట్లో కూడా ఆయన హస్తం కూడా ఉంటుంది. హల్లెలూయా, ఒకసారి చప్పట్లు కొడదాం. మరి అలాగే ఇంకో పక్క ఈ టైపింగ్ రిలేటెడ్ విషయాలు అన్నింటిలో కూడా మరి ఝాన్సీ గారు చాలా సపోర్ట్ చేశారు. ఒకసారి క్లాప్స్ కొడదాం. ఆ మొమెంటోస్ ఇచ్చే విషయంలో కానీ, బాబు ఇలా చేస్తే బాగుంటుంది, లేకపోతే టైప్ చేసే విషయంలో కానీ, నేను ఇలా చెప్పగానే వెంటనే ఆఫీస్కి వెళ్ళి ఆ ప్రింట్ అది టైప్ చేసి నాకు PDF ఫైల్ పంపించి ఇది ఎలా ఉంది బాబు చూడండి ఒకసారి అని చెప్పేసిందని మరి అప్పటికప్పుడు మరి ఆ విధంగా చాలా హెల్ప్ చేశారు. భావన డెకరేషన్ విషయంలో భావన మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొమెంటల్ విషయంలో వెళ్ళినప్పుడు మరి గొడవైన పరిస్థితి, మరి అలాంటి పరిస్థితుల్లో కూడా నవీన్ చాలా సహనాన్ని కనపరిచాడు. అలాగే మరి ఆ సరుకులు తీసుకునే విషయంలో కానీ ఈసారి నవీన్ చాలా యూజ్ అయ్యాడు. సో దేవుడు ఈసారి నవీన్కి రక్షణ అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తప్పనిసరిగా ఆ గొప్ప కార్యం చేస్తాడు, అందులో అనుమానం ఏమీ లేదు. మరి మనకు ఇంకో వండర్ఫుల్ ప్రేయర్ సపోర్ట్ మనకు ఎవరంటే మన ద్వారకా గారు. ఒకసారి ఆవిడకి కూడా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఒకటి రెగ్యులారిటీ, రెండవది ధైర్యం, 3 విశ్వాసం, 4 ప్రార్థన. ఎప్పుడు కూడా ఏముంది బాబు అంటారు కానీ చాలా మరి ప్రార్థన చేసే విషయంలో కడుపు కట్టుకొని ఉపవాసంతో మరి చాలా మరి ప్రార్థన చేసి మనల్ని బలపరుస్తూ మరి విశ్వాసంలో బలపరుస్తూ ఉన్నారు. మరి అందుని బట్టి ప్రభుని మరి ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా మరి చాలా మరి హెల్ప్ చేసిన వాళ్ళే. మరి లేట్ అయినా సరే మరి మన ద్వారకా గారు కానీ, ఝాన్సీ గారు వాళ్ళు కానీ, మరి జ్యోతి ఆంటీ వాళ్ళు కానీ, మరి దూరంగా అంత లేట్ అయినప్పుడు మరి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా ఇంట్లో చాలా ఛాలెంజెస్. నాకు ఉదయం చెప్తుంది శాంతి, ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశారని చెప్పి చాలా బాధ అనిపించింది. కానీ అలాంటి బాధ అనుభవిస్తూ కూడా వచ్చారు. ఒకసారి వాళ్ళకి మనస్ఫూర్తిగా
నిజంగా ఇది మనుషులు చూడరేమో కానీ దేవుడు చూస్తాడు. ఎందుకంటే ఇంట్లో భర్తలకు సమాధానం చెప్పుకోవాలి, కుటుంబానికి సమాధానం చెప్పుకోవాలి, పిల్లలకి సమాధానం చెప్పుకోవాలి, చాలా ఇష్యూస్ ఉంటాయి. మరి వీటన్నిటి మధ్యలో కూడా మరి ప్రభు మరి ఎంతో సహాయం చేశాడు. మరి అలాగే మరి బాప్తిసం తీసుకున్న వ్యక్తులు మన దీవెనమ్మ గారు కానీ, అలాగే మన జ్యోతి కానీ, అలాగే ఇంకెవరు మన శ్రావణి కానీ, శ్రావణి పేరు మర్చిపోయాను ఏంటో, శ్రావణి కానీ, తర్వాత మన కరుణాకర్ కానీ, నిజంగా వాళ్ళని మనుషులుగా నడిపించింది దేవుడు నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికప్పుడు నేను వాళ్ళతో టైం స్పెండ్ చేద్దామని చెప్పి అనుకున్నా సరే ఆ బయట పనులతోటి నాకు అక్కడే ఎక్కువ సరిపోయేది. కానీ వాళ్ళు అప్డేట్స్ ఇస్తూ ఉండేవాళ్ళు ఎప్పటికప్పుడు. నేను అడిగినప్పుడు, అన్నయ్య దేవుడు ఇది మాట్లాడాడు, అన్నయ్య నా జీవితంలో ఇది చూపిస్తున్నాడు అని నేను టెస్ట్ చేయడానికి అడుగుతూ ఉండేవాడిని వాళ్ళని. ఏంటమ్మా దేవుడు అసలు నీకు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చూపిస్తున్నాడు, ఏం చెబుతున్నాడు అని చెప్పి అన్నప్పుడు వాళ్ళ సాక్ష్యం చాలా నిజాయితీగా అనిపించింది, జెన్యూన్గా అనిపించింది. మరి నిజంగానే మరి వాళ్ళు సరి చేసుకోవడం, వెళ్ళి క్షమాపణలు చెప్పడం, మరి నిజంగా దేవుని ఎదుట నమ్మకంగా జీవించాలి అని చెప్పేసి నన్ను ఉద్దేశంతో నేను శ్రావణిని అయితే 2-3 సార్లు అడిగాను, ఏమ్మా నువ్వు నిజంగా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నావా, లోబట్టంగా ఇష్టపడుతున్నావా? అవును, హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటి మధ్యలో కూడా దేవుని హస్తం. మరలాగే మన జ్యోతి కానీ, మన మరియమ్మ కానీ, మన శారమ్మ కానీ భర్త వెంటే మేము అన్నట్లుగా చక్కగా వచ్చి వాళ్ళతో పాటు మనతో పాటు పరిచర్య చేస్తూ మరి ఎంతో సహకరించారు. మరి లల్లీకి అక్కడ స్కూల్లో ఏమంటారు దాన్ని, బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పుడు కూడా మరి పాపం తనకు వీలైనప్పుడల్లా కూడా రావడానికి ట్రై చేసింది. థ్యాంక్స్ అమ్మ, గాడ్ బ్లెస్ యూ, హల్లెలూయా. అలాగే దినేష్ కూడా మరి చాలా కోఆపరేట్ చేశాడు. వాళ్ళ టీం అంతా కూడా చాలా చక్కగా మరి మ్యూజిక్ ప్లే చేశారు. ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి విషయం అంటే ఝాన్సీ గారు అనుకుంటా చెప్పింది. రాజ్ కుమార్ చాలా టాలెంటెడ్ పర్సన్, చాలా టాలెంటెడ్, చాలా క్రియేటివ్. అసలు తన ఆలోచనలు సూపర్. సో చక్కగా తను కొంచెం టైం ఉన్నా సరే అందరితో కలిసిపోయాడు. చక్కగా మరి డెకరేషన్ విషయంలో చాలా హెల్ప్ చేశాడు. నాకైతే అనిపిస్తుంది తను మళ్ళీ రావాలని చెప్పి అనిపిస్తుంది. చెప్పాను ఆ విషయం రాజ్ కుమార్తో కూడా, నువ్వు ఎక్కడుంటేనే బాగుంది అక్కడికన్నా కూడా ఆలోచించి దాని గురించి ప్రార్థన చేయని చెప్పి చెప్పాను. హల్లెలూయా. మరి ఎవరు జాన్పాల్ వాళ్ళ వైఫా? కొట్టండి మరి. జాన్పాల్ ఆనందానికి అవధులు లేవు. అలాగే రాజు పోయిన వారం సాక్ష్యం చెప్పడానికి ఇప్పుడు సంతోషంగా చెప్తున్నాడు సాక్షి. మహిమ ఏంటంటే అలా ఆవిడ ఎదురు కూర్చోంది. హల్లెలూయా. లాస్ట్ వీక్ సాక్ష్యం చెప్పడానికి కృంగిపోయి నేను చెప్పను బాబు గారు, నేను చెప్పను అని చెప్పేసినని వెనకడుగు వేసిన వ్యక్తి ఈరోజు చక్కగా సంతోషంతో చెప్పాడు. ఈ సంతోషాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. మరి అన్ని విషయాల్లో కూడా ఇందాక చెప్తున్నాను నేను, ఝాన్సీ గారు చెప్పినట్టుగా 9:15 వరకు పెద్దగా క్రౌడ్ లేరు. నేను కూడా ఇదే ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఎక్కడన్నా పొరపాటు జరిగిందా, ఆయన వస్తే ఆయనకి ఎలా ఉంటుంది, అవమానం కదా అని చెప్పేసి మరి ప్రభు సన్నిధిలో మరి ప్రార్థన చేస్తున్నప్పుడు దీని సాక్ష్యం కింద చెప్పాలని చెప్పేసి నేను అనుకున్నప్పుడు ఆ తర్వాత నేను కూడా స్క్రీన్లోనే చూశాను. నేను ఏంటి ఎంతమంది అక్కడ ఉన్నారు మన వాళ్ళు అని అప్పుడు లెగిసి నేను చూస్తే గ్రౌండ్ అంతా ఫుల్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా దేవుడు మన శక్తిని బట్టి కాదు, మన తెలివితేటలను బట్టి కాదు, డబ్బును బట్టి అంతకన్నా కూడా కాదు, అది కేవలం దేవుని యొక్క అపారమైన కృప. మరి ఎంతో కష్టపడి కూడా మరి వేణు కూడా ప్రతి విషయంలో కూడా ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తా మరి వేణు ఉన్నాడు. అందుని బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను.
సో గాడ్ బ్లెస్ యూ వేణు. ఇలాగా ప్రతి ఒక్కళ్ళు ఒక్కళ్ళని కాదు కానీ ప్రతి ఒక్కళ్ళ హస్తం ఇందులో ఉంది, ప్రతి ఒక్కళ్ళ ప్రార్థన. అవునండి, వాళ్ళ సువార్త రథమే వాళ్ళది. సువార్త రథంలో సువార్త వీరులు. హల్లెలూయా. అలాగే మనకి చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అమరావతి ఆంటీ కానీ, మరి సంఘం కానీ, మరి ప్రతిరోజు 40 రోజుల ప్రార్థనలో వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ మరి మన మీటింగ్స్కి కొంత ఖర్చు మరి ఆ సంఘం నుంచి కూడా ఇచ్చారు. నాకు యాక్చువల్గా ఫస్ట్ 2 రోజులు ఆఫరింగ్ పట్టే ఉద్దేశం లేదు. ఆంటీ నాకు కూడా చెప్పలేదు, నాన్నగారికి చెప్పారు. నాన్నగారు చెప్పి బాబు చేత ఇలా చెప్పండి ఒక మాట అని చెప్పి అన్నప్పుడు కేవలం ఆంటీ మాటను బట్టి, అంటే నాకు చాలా గౌరవం ఆవిడ మాట, అంటే ప్రార్థన చేస్తేనే ఆవిడ ఒక మాట చెప్తారు, ఆషామాషికి చెప్పరనే ఉద్దేశంతో మరి ఫస్ట్ రోజు నుంచి కూడా మనం ఆఫరింగ్ పట్టడం జరిగింది. మరి ఆ విషయంలో కూడా ప్రభు ఆర్థికంగా మనకు చాలా హెల్ప్ చేశాడు. హల్లెలూయా. సో అమరావతి వాళ్ళకి ఒకసారి మనం క్లాప్స్ కొడదాం. ఏదో ఒక 5-10 మంది వస్తారని చెప్పి అనుకున్నాను నేను. అసలు ఒక్కసారి 20 మందిని చూడగానే నాకు చాలా, నేను మాటల్లో చెప్పలేను, చాలా సంతోషం వేసింది. వాళ్ళందరి అమ్మ అదే కదా ఫస్ట్ రోజు దేవుడు వాళ్ళు అందుకే తీసుకొచ్చాడేమో అనిపించింది. అందులో వాళ్ళు బర్నబాస్ గారి వాక్యం అంటే కూడా వాళ్ళకి బాగా ఇష్టం అమ్మ. సో వాళ్ళు చాలా ప్రేమతోటి ఆప్యాయతతోటి మరి వచ్చారు. ఏంటంటే సో అలాగా మరి ప్రతి ఒక్కరి సహకారం, ఇక డబ్బు, వీటన్నిటికన్నా కూడా మనకి చాలా నీడ్ అన్నమాట. ఆ డబ్బు విషయంలో కూడా ఇందాక మీరు ఎవరో చెప్పారు, నువ్వేనా చెప్పింది, రాజు చెప్పినట్టుగా ఇందాక ఆ 30 రూపాయల భోజనం గురించి ఆలోచించానంటే నేను మనీ గురించి ఎంత ఆలోచించుంటానో ఒకసారి ఆలోచించండి. మరి అలాంటి దేవుడు ఒక 1,50,000 అవుద్దేమో అని చెప్పి అనుకున్నది లెక్కలేస్తే 2,20,000 పైన అయింది. 2,20,000 కాదు, 2,20,000 పైన అయింది. ఆ పైనకి మేము లెక్క ఇలా పెట్రోల్ ఛార్జెస్ ఇవన్నీ కూడా మేము లెక్క ఇలా అవన్నీ పెట్టుకుంటే ఇంకెంత అవుతాయో. దండాస్ గారు చెప్పినట్లుగా ప్రతిదీ కూడా A to Z బిల్స్ ఏ రోజుకి ఆ రోజు మనం ఇవ్వడానికి కూడా ప్రభువే సహాయం చేశాడు. ఇలా తలెత్తుకోవడానికి మనకి కేవలం దేవుని కృప తప్పితే మనకి ఏ ఆధారం కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అనిపిస్తుంది దేవుడు చేసిన ఈ గొప్ప కార్యం మనం ఇంతటితో సంతృప్తి చెందడం కాదు, కానీ మరింత బాధ్యత కలిగి, మరింత భారం కలిగి, మరింత విశ్వాసంతో, మరింత ఆసక్తితో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. ఇది ప్రారంభం మాత్రమే. దేవుడు రానున్న దినాల్లో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. దాని కొరకు మనం సిద్ధపడాలి. హల్లెలూయా. మొన్న 40 రోజులు చేసాం, ఇప్పుడు సంవత్సరం అంతా సిద్ధపడాలి మనం. హల్లెలూయా. సో దాని నిమిత్తం ఆల్రెడీ మేము ప్లాన్ చేస్తున్నాం. మరి అందుకనే కదా, టెన్షన్ పడమాకండి. అమ్మో అనుకుంటున్నారేమో. నిజంగా పోస్టర్లు చింపుతూ ఉంటే నా హృదయంలో బాధ నేను వర్ణించలేను. నేను మీ ముందు అలా నవ్వుతూ ఉన్నాను, కానీ నేను లోపల చాలా దుఃఖపడుతూ ఉన్నాను. ఆ మీటింగ్స్కి ముందు జరుగుతున్న ఇష్యూస్, పాపం తను నాతో ఏదో మాట్లాడాలని చెప్పి అనుకుంటుంది. నేను మాత్రం మూడ్ ఆఫ్లోనే ఉండేవాడిని ఎక్కువగా. ఎందుకంటే ఈ జరుగుతున్న ఆటంకాలు, వస్తున్న ఆటంకాలు, ఎలక్షన్ కోడ్, పర్మిషన్ రాకపోవడం, ప్రతిదీ కూడా ఆటంకం అని చెప్పి అనుకున్న దాన్ని ప్రభు అద్భుతంగా దాన్ని పూలబాటుగా మార్చేశాడు దేవుడు. హల్లెలూయా. మరి అందును బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. మరి మీ అందరి సహకారం లేకపోతే ఇది అయ్యేది కాదు. అది నేను ఎన్ని రకాలుగా మీకు థ్యాంక్స్ చెప్పినా అది సరిపోదు. మీ అందరికి కూడా మరొకసారి పేరున మరి ప్రభునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఒక విషయం మర్చిపోవద్దు, మనందరం కూడా ఒక కుటుంబంలాగానే పనిచేయాలి. చిన్న డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ ఆ డిఫరెన్సెస్ వల్ల మనం ఇది అవ్వకూడదు, దూరం అవ్వకూడదు. ఏదన్నా బాధ పెట్టుంటే ఎవరన్నా
క్షమిద్దాం, ఏముంది. మనం ఏదన్నా మరి ఇబ్బంది కనుక అవతల వాళ్ళని పెడితే క్షమాపణ అడుగుదాం, మనమే కదా, ఏముంది. సో కాబట్టి కేవలము వాక్యము విని వెళ్ళిపోవడం కాదు, కానీ వాక్యాన్ని ఆచరించడానికి మనం ప్రయత్నిద్దాం. అండ్ ఇంకో విషయం ఇదో చెప్పాలి. నేను చాలా సంఘాల్లో వాక్యం చెప్పాను, చాలా సంఘాల్లో చాలామంది యవనస్తులతో నేను డీల్ చేశాను, కౌన్సిలింగ్ చేశాను. దయచేసి ఎవరిని కూడా పోల్చొద్దు. వీళ్ళు వాక్యం వింటున్నారు కదా, ఎందుకు ఇలా ఉన్నారు, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఎందుకు ఇలా ఉన్నారు అని చెప్పి పోల్చొద్దు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిలో ఏ సమయంలో కార్యం చేస్తాడో మీకు తెలియదు, నాకు తెలియదు. వాస్తవం అమ్మా ఇది. దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిలో కార్యం చేస్తే ఎవరికి తెలియదు. వాస్తవానికి శ్రావణికి నేను చాలా లేట్ అవుద్దేమో అని చెప్పి అనుకున్నాను బాప్తిజం పొందే విషయం, ఊహించలా. కానీ 40వ రోజుకి దేవుడు, 40 రోజు కాదు, ఆ ఉపవాస ప్రార్థనల టైంకి దేవుడు తనకు ఆ మనసు ఇచ్చాడు. ఇది మనుషులు చేసింది కాదు, మనుషులు బలవంతం చేస్తే అసలే వింద శ్రావణి కదా. కాబట్టి జీవితంలో తీసుకొని అందా మరి అలాంటి వ్యక్తిని కూడా దేవుడు మరి తన తట్టు తిప్పాడు. కాబట్టి మరి మన సొంత ఆలోచనలు కాదు, దేవుడు చేస్తాడు. దాని కొరకు మనందరం కూడా సిద్ధపడి మనందరం కూడా మన ప్రార్థన చేసి ఒకరినొకరు క్షమించుకుంటూ, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు, మనందరిలో లోపాలు ఉన్నాయి. మీలో లోపాలు ఉన్నాయి, నాలో లోపాలు ఉన్నాయి, మనందరిలో లోపాలు ఉన్నాయి. లోపాన్ని ఎత్తి చూపించడం కన్నా కూడా ఆ లోప నిమిత్తం ప్రార్థన చేయడం మంచిది. అలాగే అందరిలో కాకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తులతోటి మీరు ఏదైనా ఇబ్బంది కనుక ఉంటే వాళ్ళతో ప్రేమపూర్వకంగా చెప్పండి. అందరి ముందు అయితే ఇబ్బంది పడతారు, హ్యూమిలియేట్ అవుతారు, ఎగతాళిగా ఫీల్ అవుతారు. సో అందరి ముందు చెప్పాల్సిన అవసరం లేదు. సో వ్యక్తిగతంగా వాళ్ళతో ఏదైనా ప్రాబ్లం ఉంటే పలానా సరి చేసుకో అని చెప్పేసి దాన్ని చెప్తే అయిపోద్ది, ఫినిష్. మన ఉద్దేశం ఒకళ్ళని గెలుచుకోవడమే తప్ప వాళ్ళని అందరి ముందు ఎగతాళి చేయడం మన ఉద్దేశం కాదు. అది ఎప్పుడు కాకూడదు. ఎవరిని కూడా మనం ఎగతాళి చేయడం కానీ, కించపరచడం కానీ, లేకపోతే అవతల వాళ్ళని దూషించడం కానీ, ద్వేషించడం కానీ, ఇది మనకు దూరం అగును గాక. హల్లెలూయా. మన ఉద్దేశం ప్రేమించటం, ఎలాంటి వాళ్ళన్నా సరే ప్రేమించటం, వాళ్ళని ప్రోత్సహించడం, వాళ్ళని బలపరచడం, వాళ్ళు ఎలాగ ప్రభువులో రాగలరో ఆ మార్గాన్ని గురించి మనం ఆలోచించటం. కాబట్టి మనందరం ఇప్పటిదాకా ప్రభు సహాయం చేశాడు, ఇక ముందు కూడా గొప్ప కార్యాలు చేయనట్లు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మీ అందరికీ వందనాలు. మరి దూరంగా ఉన్న మా అక్క వాళ్ళ ఫ్యామిలీ కానీ, తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ కానీ, వాళ్ళందరూ కూడా ఎంతో ప్రార్థన చేశారు. చాలా మరి నాకు సపోర్ట్ ఇచ్చారు. అందును బట్టి కూడా వాళ్ళకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నాన్నగారంటే నేను చెప్పనవసరం లేదు. నేను అని చెప్పానంటే ఇక నాన్నగారిని డివైడ్ చేయడానికి వీలు లేదు. నాన్నగారు సపోర్ట్ నాకు అంత ఎక్కువ. హీజ్ ఏమని చెప్పాలి, నా ఆత్మీయ తండ్రి ఆయనే, నాకు మామూలు తండ్రి కూడా ఆయనే. నా ప్రతి డెసిషన్ ఖచ్చితంగా మా నాన్నగారి దగ్గరికి వెళ్ళకుండా రాదు, కన్ఫర్మ్ చేసుకుంటాను. నేను ఇది చెయ్యొచ్చా, ఇది చేయమంటారా అని చెప్పినని ఖచ్చితంగా నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్తాను. కాబట్టి అది నాకు దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం, నాకు గొప్ప వరం. ప్రార్థన చేద్దాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది వేలాది పొటేళ్ళనా, ఏడాది దూడలనా, నీవు చేసిన నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా,
వేలాది నదులంత విస్తార తైలము గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా నీవు చేసిన ఉపకారములకు నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుము యేసయ్యా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన విరిగి నలిగిన బలియాగముగను నా హృదయ మర్పింతును విరిగి నలిగిన బలియాగముగను నా హృదయ మర్పింతును రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నా హృదయమర్పింతును నా హృదయమర్పింతును హల్లెలూయా. అలాగే ఇంకొకళ్ళది నేను లాస్ట్లో చెప్పడం మర్చిపోయాను. అది మరి కృపావతి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా మరి మన కోసం ఎంతో ప్రార్థన చేశారు. రెండు మన గాస్పెల్ పెన్యుయల్ చర్చ్ జ్యోతి నాకు మెసేజ్ పెట్టింది, అన్నయ్య మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఘనంగా జరిగిస్తాడని అని చెప్పినని నాకు మెసేజ్ పెట్టింది. అందు గురించి వాళ్ళకు ప్రత్యేకమైన వందనాలు. గాస్పెల్ పెన్యుయల్ చర్చ్ వాళ్ళందరికి కూడా మరి ఎంతో అభిమానంతో ప్రార్థన చేశారు. మరి అందుని బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా కూడా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, అందుని బట్టి కూడా మరి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని మనం క్లోజ్ చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీకు స్తోత్రం. మరి నాయన ఈ మీటింగ్స్ నాయన మనుషులు కాదు,
మీ సహాయంతో, మీ కృపతో, మీ నడిపింపుతో దేవా మీరు జరిగించారు నాయన. ఇది కేవలము మనుషులు కాదు, మీరు చేసిన కార్యం. ప్రభువా, మేము ఎన్ని విషయాలైతే మీ సన్నిధిలో ప్రార్థన చేశామో, ఎన్ని అంశాలైతే మీ సన్నిధిలో పెట్టి ప్రార్థన చేశామో, వాటన్నిటిని బట్టి కూడా నాయన మీరు మాకు జవాబిచ్చారు. అందును బట్టి ప్రభువుని ఎంతగానో, ప్రభు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. మేము అపనమ్మకస్తులుగా ఉన్నాము, కానీ మేము నాయన ఎన్నో విషయాల్లో దేవా మీకు సరిపోయిన వారుగా లేము, కానీ తప్పిపోయిన వారుగా ఉన్నాము. కానీ మీ కృపతో ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ మీటింగ్స్ మీ మహిమకరంగా జరిగించారు. మీకు స్తోత్రం. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ఆ వాక్యం ఫలించినట్లు, ఆ సాక్ష్యాలు ఫలించినట్లు ప్రభు మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అలాగే నాయన ఇంతకన్నా ఘనంగా, ఇంతకన్నా మహిమకరంగా, ఇంతకన్నా ఆశీర్వాదకరంగా ఇక ముందు సంవత్సరాల్లో కూడా ప్రభు మరి మీరే జరిగించమని, మా కొరకు ప్రార్థించిన వారిని బట్టి, మాకు సహకరించిన వారిని బట్టి, సహాయం చేసిన వారిని బట్టి, ప్రోత్సహించిన వారిని బట్టి, బలపరిచిన వారిని బట్టి, ప్రయాసపడిన వారందరిని బట్టి ప్రభువా మీకు మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మరుదినహరిని మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని, మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. శోధనలోని తెగకి నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండి మనం బలపరిచి ఘనమైన గొప్ప కార్యాలు జరిగించునుగాక, ఆమెన్. అందరికీ వందనాలు.